ఏంటమ్మా నీ పేరేంటి? విద్య. నైస్ నేమ్. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్కి వెళ్ళలేదా? మా అమ్మ దగ్గర డబ్బులు లేవుగా, ఫీజు కట్టలేదు, అందుకని స్కూల్కి రానివ్వలేదు. అవునా? మరి నేను స్కూల్ ఫీజు కడతాను, బాగా చదువుకుంటావా? బాగా చదువుకుంటాను అంకుల్. మరి వెళదామా? మరేమో ఏంటమ్మా? నాతో నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, వాళ్ళు కూడా ఫీజు కడతారు అంకుల్, వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. కట్టేద్దామా మరి? సరే అంకుల్. ఎక్కడ నీ ఫ్రెండ్స్? అదిగో అక్కడ. వెళదామా మరి? సరే అంకుల్. విద్య, పెద్దయ్యాక నువ్వేమవుతావు? డాక్టర్. డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? ప్రజల్ని కాపాడతా. అవునా? మరి నన్ను కూడా కాపాడతావా? తప్పకుండా. చాలా బాగా చేసావురా. ఏం చేసావురా మహేషా? థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. అవును బాబాయ్, మీ బామ్మర్ది డైరెక్టర్ ధనుంజయ్ అని ఉన్నాడు. అవును. అతను ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నాడు కదా హైదరాబాద్. అవును కదా. మరి అతనితో మాట్లాడి మా ఆవిడకు అవకాశం ఇప్పకూడదు? ఇప్పిస్తా. మన ఊరు పిల్లగాడికి మనం చేయబోతే మరి అది తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ అన్నా. హలో ధనంజయ, ఎక్కడున్నావు? షూటింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఓకే, కానీ మన ఊరు పిల్లగాడు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, మనం హెల్ప్ చేయాలి. నువ్వు అవకాశం ఇవ్వాల్సిందే. నేను పంపిస్తున్నాను, తప్పకుండా అవకాశం ఇవ్వాలి. ఓకేనా? రైట్, ఓకే అన్నాడు. నువ్వు వెళ్ళి మన ఊరు పెట్టాలి మరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అన్నా. పెట్టాలి మరి. ఖచ్చితంగా నిలబడతాడు. చాలా థ్యాంక్స్. జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు చాలా మంచి రోజురా, బాగా పని అయింది. అవునరా, నేను త్వరగా రెడీ అవుతాను, సరేనా? అలాగేరా. అరే మహేష్. మహేష్, ఇట్రారా. వస్తున్నా. అరే ఏంట్రా ఇలా వచ్చారు? అరే నేను హైదరాబాద్ వెళ్ళి హడావుడిలో ఉన్నాను రా, 5 నిమిషాలు కూర్చోండిరా, ఇప్పుడే వస్తాను. చెప్పిన అసలు వినడేందిరా? అక్క, హైదరాబాద్ వెళ్తున్నాను అక్క. ఒక్క నిమిషం రా, వస్తున్నాను. టైం అవుతుంది పవరా. హఠాత్తుగా ఇప్పుడు హైదరాబాద్కి ఏంట్రా? మంచి ఛాన్స్ వచ్చిందిలే. మన సర్పంచ్ లేడు, వాడి బామర్ది మంచి సినిమా తీస్తున్నాడు హైదరాబాద్ లో, పెద్ద సినిమా. నాకు మంచి వేషం ఇస్తా అన్నాడు. అవునక్క, తనే ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఈసారి గట్టిగా కొడతానక్క. మంచి ఛాన్స్, అవకాశం వస్తే వదలకూడదు కదా అక్క. వెళ్ళొస్తానక్క. జాగ్రత్త. ఓకే అక్క. అరే వచ్చిండ్రేడు. అరే హైదరాబాద్ లో మనకి మంచి సినిమా ఛాన్స్ వచ్చిందిరా. అరే ఇంకెన్నిసార్లు తిరుగుతారు హైదరాబాద్ కి? ఈసారి పక్కారా, మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటక్క ఇదంతా? అవసరం ఉంటుందిరా, దూరం వెళ్తున్నావు కదా, ఖర్చులుంటాయి, దాచుకో. సరే అక్క, హైదరాబాద్ వెళ్ళగానే కాల్ చేస్తాను. ఓకే అక్క. ఇప్పుడు కూడా ఇట్లానే చెప్పినావు, ఏం చేసినావురా? ఇట్లా సినిమాలను తిరగడం టైం వేస్ట్ రా. ట్రై చేస్తున్నారా? ఇష్టం నాకు సినిమాలంటే. మహేష్, నా మాట వినరా. ప్రయత్నిస్తేనే కదరా, ఏదో అదృష్టం బాగుంటే మంచిగా సెట్ అవుతాను రా. సినిమాలు ఒక్కడు ఛాన్స్ ఇయ్యడు, ఆఫీస్ లో చుట్టూ తిరుగుతాయి, తిప్పుకుంటారు, జస్ట్ తిప్పుకుంటారు. అరే టాలెంట్ ఉన్నోడిని ఎంకరేజ్ చేయాలరా. మనకంటే ఏ గోల్స్ ఏమీ లేవు, వాడికి గోల్స్ ఉన్నాయి, దాన్ని సాధించడానికి వెళ్తున్నాడుగా, దాన్ని సపోర్ట్ చేయాలి కానీ చెడగొడతారేంట్రా? ఏం చేసిండ్రా వాడిది? ఒక్కటి చూపిరా చేసినవి. అరే కొద్ది రోజులు ఆగండి, చేసి చూపిస్తాడు, అప్పుడు మాట్లాడు. మహేష్, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నా, నా మాటిన్రా. ఈసారి మంచి ఛాన్స్ అనిపిస్తుందిరా. నువ్వు వాడికి పోయి ఖాళీగా రావాల్సిందే అప్పట్లాగా. చూద్దాం రా, కొన్ని రోజులు ట్రై చేస్తాను రా. మహేష్ టైం అవుతుంది, మనం పోదాంపా. ఈసారి మంచి కొడతాను రా, గట్టి కొడతాను రా. ఇదిగో మహేష్, వద్దులేరా రే. అరే వద్దురా. అరే నీ ఖర్చులకు పనికొస్తాయిరా. సరేరా, థ్యాంక్ యూ రా. ఫోన్ చేయి, ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయి మహేష్. ఓకే సరేరా, బాయ్. అమ్మా శ్రీమణి. బాబాయ్ గారు. శ్రీమణి వస్తున్నా. ఏంటమ్మా వాడు ఏంది అలా పోకిరిలా తిరుగుతున్నాడు? సినిమాలని సినిమా పిచ్చి తిరుగుతాడేంటి? ఏముందమ్మా, ఏముంది అందులో? ఏమిటో వాడు పిచ్చి. బుద్ధిగా పెళ్లి చేస్తే మంచిగా బాగుపడతాడు కదా, ఏదైనా జాబ్ చేసుకుంటాడు, సినిమాలో ఆదాయం రావచ్చు రాకపోవచ్చు, ఎందుకమ్మా? అది కాదు బాబాయ్, వాడు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు, వాడికి ఇష్టం కూడాను. మీ నానేమో చెప్తే వినలేదు, వాడికేమో నాటకాలు పిచ్చి, నువ్వేమో చెడగొడుతున్నావు. ఏంటనమ్మా నాకేం అర్థం కావట్లేదు. సొంత బాబాయిని కాబట్టి చెప్తున్నాను, వింటారో వినరో అంతా మీ ఇష్టం అమ్మా. వస్తాను, ఉంటానమ్మా. హాయ్ రా. అవునరా, అవును. హీరో
ఛాన్స్ కొట్టాలి. తప్పకుండా రా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. బాయ్. అరే అన్న ఈసారి ఎట్టైనా హీరో అవుతారా? అరే కార్ వస్తుందిరా, ఆపుదాం. హైదరాబాద్ వెళ్ళాలి. సరే వెళ్ళాక నేను కాల్ చేస్తారా. బాయ్. ఆల్ ది బెస్ట్ రా. చెప్పా కదా బతకాలని లేదా? చెప్పిన మాట వినరా మీరు? ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. డీల్ ఫిక్స్ చేశాను కదా. ఆ భద్రాగాడు దొరికాడంట. ఏం పిక్తున్నారా అసలు? లోపలున్న నాకు తెలుస్తుంది, అండర్ గ్రౌండ్ లో ఉండి మీకేం తెలీదా? అరే పిచ్చా నా కొడుకులారా, మన గురించి భద్రగాడు ఏమైనా పోలీసుల దగ్గర చెప్పిండా? అందరూ దొరికిపోతాం. లేరా మీ షిఫ్ట్ చేయండి. నా మాట వినే, నిన్ను హీరోయిన్ చేసే బాధ్యత నా. సుందర్ ఏంటయ్యా ఎంతసేపు? ఏం చేస్తున్నావు? ఏదయ్యా రెంట్ ఏది? చేస్తాను సార్. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎన్నలైందో తెలుసా? ఇంతవరకు రెంట్ పే చేయలేదు. చూడు ఇవన్నీ కాదు, నీకు రెండు ఆప్షన్స్. ఒకటి, నువ్వు అర్జెంటుగా రెంట్ పే చేయి. రెండో ఆప్షన్, నువ్వు రేపు ఈ పాటికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. నువ్వు ఒక్కడివైతేనే ఈ రూమ్ లో ఉండు, వేరే వాళ్ళని తీసుకురావద్దు. అర్థమైందా? అరే ఓ పిచ్చా నా కొడుకులారా, వాడు దొరికిండా లేకపోతే లొంగిపోయిందా అనే విషయం తెలుసుకోండిరా ఫస్ట్. లేరా నిన్నేరా. ఓయిగి ఏందన్నా, నాకు పేరుంది భద్రన్న. భద్రా గారు అని పిలవమంటావా నిన్ను? అంటేంట్రా అన్న? నీకు నాకు ఏంద్ర సంబంధం? ఓ దొంగవి నువ్వు. నేను పోలీస్. ఎస్ఐ గారు వచ్చారు చూడు. చెప్పు, వినిపిస్తుంది. 10 నిమిషాలు ఆగు, 10 నిమిషాలు ఆగు, ఫోన్ చేస్తాను చెప్తున్నాను కదా. ఆగు, ముందు లేపు. నందకేశవులు నేను చంపడానికి ప్లాన్ వేశారా? నందకేశవులు నన్ను చంపి ప్లాన్ చేయడం ఏంటి సార్? నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు, ఇక్కడ నుంచి తప్పించే బాధ్యత నాది. అడగండి సార్, మీకేం కావాలో. ఆ నందకేశవుల దగ్గర నువ్వేమేం లావాదేవీలు చేస్తున్నావు, ఏమేం బిజినెస్లు చేస్తున్నావు మొత్తం నాకు చెప్పు, ఓకేనా? నేను ఈ రాష్ట్రం నుంచి పంపించే బాధ్యత నాది. ఏ కేసు నీ పైన ఉండదు. డీలోకేనా? ఓకే సార్. ఈ ఒక్క విషయంలో మాత్రం నా మాట విను. సుందర్, సుందర్. అరే మామా, ఎప్పుడొచ్చినావు? నేను వచ్చి చాలాసేపు అయిందిరా. ఎన్నిసార్లు కాల్ చేయాలి, ఎన్నిసార్లు తలుపు కొట్టాలి? కాదురా, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా, సెట్ చేస్తున్నా. డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పిండు, అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అరే డైరెక్టర్లు కూడా నీకు స్టోరీలు చెప్తున్నారా ఈ మధ్య? యాక్టర్ మరి. నీ కథలన్నీ తర్వాత చెప్తూ పదరా. ఏంది ఇట్లా సడన్ గా ఊడిపడ్డావు? మంచి సినిమా ఛాన్స్ వచ్చిందిరా. ఏంది నీకా? మరి అవునా? హైదరాబాద్ లో ఉన్నా, నాకే రాలేదు. నువ్వెక్కడో ఊర్లో ఉంటావు, నీకు సినిమా ఛాన్స్ వచ్చిందా? ఏదైనా రాసి పెట్టి ఉండాలరా. అవును మరి. అవును, ఇంతకీ ఎవరిచ్చారా నీకు అవకాశము? అరే మన సర్పంచ్ లేడు, వాళ్ళ బావమరిది సినిమారా, పెద్ద డైరెక్టర్ అయ్యాడుగా. నాకు మంచి రోల్ ఇచ్చారు. నిజమా? నిజం రా. ప్రామిస్. నా ఫ్రెండ్ కి హీరోగా ఛాన్స్ వచ్చింది, సెట్ అయిపోయినట్టేగా. నిన్ను కూడా హీరోయిన్ చేసేస్తా. నీకే దిక్కు లేదు, వాళ్ళని వీళ్ళని హీరోయిన్ చేస్తానంటూ. నీకు వచ్చిందంటే నాకు వచ్చినట్టు కాదమ్మా. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ప్రభుదేవ్ గారికి గ్రాండ్ వెల్కమ్ టు అవర్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య కోఆపరేటివ్ బ్యాంక్ లో 2 కోట్లు దొంగతనం జరిగిందంటున్నారు. దొంగతనం జరిగిందా
జరిగితే బయటికి ఎందుకు రాలేదు? నాకు తెలియదే. రాబరీ జరగడానికి నందకేశవుల గ్యాంగ్ హస్తం ఉందని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? నందకేశవులు ఇంతకి మినిస్టర్ లింగే బినామీ అని చెప్తుంటారే, మినిస్టర్ ఎవరో తెలియదంటారా? మినిస్టర్ తెలుసు, వాళ్ళ బినామీలు ఎవరో వాళ్ళ భార్యలు ఎవరో మాకేం తెలుసు అండి బాబు. మీరు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా. మాకు యాక్చువల్లీ తెలియదు, కేసు ఫైల్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మాకు ఎలా తెలుస్తుందండి బాబు? నందకేశవులు ఎవరో తెలియదు, ఆ 2 కోట్లు ఏందో తెలియదు. నిజం చెప్పినా నమ్మరు, దానికి పెడార్థాలు తీసి సాగదీయడం తప్ప మాకు తెలియదండి బాబు. అంటే మరి నందకేశవులు ఎవరు మాకు తెలియదు. ఒకవేళ తెలుసా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే ఇస్తాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు డైరెక్షన్ అంతా వచ్చు, అంతా నేను చూసుకుంటాను, అంతా నేను మేనేజ్ చేస్తాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. ఎవరు కావాలి? డైరెక్టర్ ధనంజయ్ గారు ఉన్నారా? ఉన్నారు. కలవాలండి. ఉన్నారు, కానీ ఇక్కడ కాదు, ముంబైలో. ముంబై వెళ్ళారా? అవును. ఈరోజు నన్ను రమ్మన్నారండి, నేను ఊరు నుంచి వచ్చాను. వాళ్ళ ఊరు నుండే వచ్చానండి. 3 days వరకు రాడండి అతను. అది కాదండి, మా ఊరు అతనే, వాళ్ళు చెప్తేనే వచ్చాను, ఒకసారి కనుక్కోండి. అవునండి, ముంబై వెళ్ళాడు అతను అర్జెంటుగా. ఈరోజు షూటింగ్ ఉంటుంది, నన్ను రమ్మన్నారండి. నాకు మంచి రోల్ ఇస్తా అన్నారు. 3 days తర్వాత కనబడండి, నేను మాట్లాడతాను. నా గురించి ఏమైనా చెప్పారా అండి? వాళ్ళ ఊరి నుంచి వస్తాను, ఏదైనా ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ స్క్రిప్ట్ కానీ ఏమైనా ఇస్తారా? ఈ సోదంతా వద్దండి నాకు, వెళ్ళండి. 3 days తర్వాత రండి. ఇంతకీ మీరెవరండి? నేను ఎవరా? ఇక్కడ మొత్తం నేనేనండి చూసుకునేది, అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ. అలాగా, నా రోల్ కొద్దిగా మంచిగా వచ్చేట్టు చూడండి. బా విసిగించకయ్యా, వెళ్ళవయ్యా. మీరే అన్నారుగా సార్. అవునయ్యా, అంతా నేనే అన్నాను, ఇప్పుడు బిజీ ఉన్నాను, వెళ్ళు. 3 days తర్వాత రా. వెళ్ళవయ్యా. అవునా? ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సరే, 2 రోజుల తర్వాత వచ్చి వెళ్ళవయ్యా. సార్కి చెప్పండి నేను వచ్చి వెళ్ళానని. ఓకే. వస్తుంటారు పోతుంటారు, ఎవడో ఎర్ర బస్ ఎక్కేసి వచ్చాడు. సంతకం పెట్టిపో. కాన్సాబ్ వీడు ఎక్కడ దిగుతాడో దింపేసిరా. పెట్టరా, పెట్టు. నన్ను చంపరు కదా సార్? అదేం లేదు కానీ పెట్టేసి వెళ్ళిపో. పెట్టు. లేదు సార్, మీరు నన్ను చంపేస్తారు సార్. అరే పెట్టకపోతే ఇప్పుడు చంపేస్తా. పెట్టు, పెట్టు ప్లీజ్ సార్. పెట్టి వెళ్ళిపో. పెట్టు. లేరా సార్, లేరా లేరా లే సార్. నీకు ఇట్లా చెప్తే ఇనోరా, నీకు ఎట్లా చెప్పాలి అట్లా చెప్తుంటా. లే సార్, ఆరా సార్. అరే నీకోసం ఒక పక్క నందకేశం మనుషులు, మరో పక్క పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ నొక్కుదామని చూస్తున్నారా? ఏం చేస్తారా? నా బొచ్చు కూడా పీకలేరురా. మాహైతే ఎన్ని రోజులు రా? 2 రోజులు అంతే, 2 రోజులు. ఆ తర్వాత దుబాయ్ పోతాను. నాకు ఒక గన్ అరేంజ్ చెయ్యి. అరే నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం అడుగుతున్నావురా? లాడ్జి అమ్మేద్దామని డిసైడ్ అయ్యానరా. నీకేం తెలుసురా, పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. నా వల్ల కాదురా బాబు, వెళ్ళడం వల్లేరా. సార్ ఒక్క నిమిషం, మళ్ళీ చేస్తాను. ఏంటి ప్రతాప్? నందకేశ్వర మనిషి వీరేష్ మన హోటల్లో దిగున్నాడు. నిజమా? నిజం సార్, వాడు చాలా డేంజరస్ క్రిమినల్. ఓ పని చెయ్యి, అబ్జర్వేషన్లో పెట్టు. ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, లాడ్జిలో జరిగే ప్రతి విషయం నాకు తెలియాలి. ఏమందయ్యా, హీరో ఫోన్ లిఫ్ట్ చేస్తావుడే? 2 రోజులు అయింది షూటింగ్ చేసి. ఏమనుకున్నాడు అతను? అరే ఆర్టిస్ట్ డేట్లన్నీ వేస్ట్ అయిపోతున్నాయ్యా. వాడు పెద్ద ప్యాషనేట్ అంటాడు, డబ్బులు పెడతానంటాడు. వాడు ఏమన్నా నా కొడుక, నా బామర్దా? వాడికి డబ్బులు దబ్బెట్టి నేను ఫ్రీగా సినిమా తీయటానికి.
రేపు సాయంత్రానికల్లా 50 లక్షలు నా టేబుల్ మీద ఎవడ ముందు తెచ్చి పెడతాడో వాడే హీరో. 50 లక్షలు పెట్టేవాడు ఎవడో పట్టుకో, వాడితో సినిమా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆడిషన్కి వచ్చావా? అవును సార్. ఇలా రా. నమస్తే సార్. నమస్తే. పోయిన వారం వచ్చాను సార్. సినిమా అని చెప్పారు. నేను ఫోటోలు ఇచ్చాను, ఆడిషన్ ఇచ్చాను. చాలా చాలా బాగా చేసావన్నారు సార్. బాగుంది. యాక్టింగ్ అందరిది బాగుంటుంది. వారం తర్వాత వచ్చి కలవమన్నారు, అందుకే వచ్చాను సార్. షూటింగ్ ఎప్పుడు సార్? వచ్చిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగానే చేస్తాడు. యాక్టింగ్ చేసేవాడికి కాదు, డబ్బులు ఖర్చు పెట్టేవాడికి వేషాలు ఇస్తారు. ఖర్చు పెట్టుకోవాలా? ఓ 5 లక్షలు పట్టురా. సరే సార్, నేను ప్రయత్నిస్తాను. ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్, డబ్బులు అరేంజ్ చేసుకొని కలుస్తాను సార్. ఆగు. సార్, ఎలాగో 5 లక్షలు తెస్తానన్నావు కదా, ఇంకో 25 లక్షలు ట్రై చేయి. 30 లక్షలు తెచ్చావనుకో సినిమా హీరో నువ్వే. 30 లక్షలా సార్? 30 లక్షలు అంటే అంత సాక్ అవుతావేంటి? హీరో వేషం ఇస్తారా సార్? అవునయ్యా, నీకేం తక్కువయ్యా, హీరోలా ఉన్నావు నువ్వు. అవునా సార్? ఏం నమ్మబుద్ధి కావడం లేదా? నిజంగా హీరోలా ఉన్నావయ్యా. డబ్బట్రా, హీరో అయిపో. ట్రై చేయి. వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే సార్. అరే పఠాన్, ఏడున్నావురా? ఏంటి? అరే చెత్త నా కొడుకా, ఫోన్ పెట్టరా. పెట్టరా ఫోన్. నీ అబ్బా. హలో బ్రదర్, ఫోన్. థ్యాంక్ యూ. ఓకే, ఒక టీ తీసుకురా. ఎవరి కోసం చూస్తున్నావు? ఏమీ లేదు. ఎలా ఉన్నావు? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? చెప్పు అనిత, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ అయింది, లైఫ్ పోయింది. నేను సీరియస్గా అడుగుతున్నాను అనిత, ఎలా ఉన్నావు? ఎలా ఉండాలని అనుకున్నాను అలా లేను. ఇలా ఉన్నానని మాత్రం చెప్పలేను. ఏదో ఉన్నానంతే. నాకేం అర్థం కావట్లేదు అనిత. మీ ఆయన నిన్ను సరిగా చూసుకోవట్లేదా? మీరిద్దరూ విడిపోలేదు కదా? అదేం లేదు,
అందరి ఆడపిల్లలాగే నా జీవితం కూడా. అయినా నా సంగతి అటుంచు కానీ నువ్వేంటి సడన్గా ఇలా? సినిమా అవకాశం వచ్చింది. నీకు తెలుసుగా నాకు సినిమాలంటే ఎంత ఇష్టమో. అవునుగా. అసలు ఇక్కడ ఎక్కడుంటున్నావు నువ్వు? మన సుందర్గాడు లేడు, వాడి రూమ్కి వచ్చాను. వాడు అసలే ఒక పిచ్చేదవా. అసలు వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి మహి? ఈరోజు లాడ్జ్లో ఉండి రేపు పని చూసుకుని ఊరెళ్ళిపోతాను. అయినా మా ఇల్లుండగా నువ్వు ఎక్కడో ఉండటం ఏంటి? మీ ఇంటిగా? అవును, ఏం పర్లేదు. ఎందుకలా అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కాదులే అనిత, మరెప్పుడైనా వస్తానులే. మరెప్పుడు? రేపు నీకు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళం పర్మిషన్ తీసుకుని వస్తావా? చాలే ఓయ్, తాగు, బయలుదేరదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా తాగు, మనం వెళ్తున్నాం అంతే. వెళ్దామా? ఇక్కడ ఫోటో తీవా? బాగుంది కదా? అక్కడే నిలబడ్డావేంటిరా? ఇదే నా ప్యాలెస్. ఎవరితను ఎంత స్మార్ట్ గా ఉన్నాడు? అనిత హస్బెండ్ లేని టైంలో తీసుకొచ్చింది. ఎవరై ఉంటారప్పా? చూద్దాం. అక్కడెవరిని చూస్తున్నావు? ఎవరో వచ్చినట్లుంటే. ఏం పర్లేదు, నువ్వురా. ఇక్కడ హాలు, ఇది కిచెను. మా ఇల్లు నీకు నచ్చిందా? ఇంకా ఇక్కడ ఒక గది. రా. ఇంకా అసలు ఏమైపోయావురా ఇన్ని రోజులు? పట్టించుకోవా నన్ను? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నాకు పెళ్ళయింది కదా అని నన్ను పూర్తిగా మర్చిపోయావా ఏంటి? మాట్లాడవేంటి చెప్పు. నేను నిన్నెప్పుడూ మర్చిపోలేదు అనిత. ఇంకా చెప్పు, ఎలా ఉంది నీ లైఫ్? నువ్వు లేని లైఫ్లో ఏముంటుందిలే అనిత. ఇంకా ఆపుతావా? నా సంగతి ఎందుకులే అనిత, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నేను నిన్ను వదిలేయడం ఏంటి? నువ్వేగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు నన్ను వదిలేసి. నేను వదిలేసి వెళ్ళిపోయానా? వదిలేసేటట్టు చేసింది ఎవరు? అంతా నీకే తెలియాలి అనిత, ఏం జరిగిందో ఎలా జరిగిందో. నేను కొంచెం సేపు ఆగి బయలుదేరతానులే అనిత. ఇప్పుడే వచ్చావు కదబ్బా. మీ ఆయన వస్తే ఏమని అనుకుంటాడు? పర్లేదు, అసలు ఈ రోజు ఆయన నైట్ రాడు. నువ్వు అదంతా అసలు పట్టించుకోకు. నువ్వు ఈ రోజైతే ఉండాల్సిందే ఖచ్చితంగా. సరే, నీ సంతోషం కోసం ఉంటానులే. అమ్మయ్యా. అసలు లోపల వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు ఏంటో. అనిత, అనిత, అనిత. హే ఏంటి? కొంచెం పంచదార కావాలని. ఎప్పుడు ఏదో ఒకటి. అనిత చెప్పలేదా నా గురించి? నా పేరు లక్ష్మి అండి. నేను పక్కింట్లో ఉంటాను. మీతో మాట్లాడాలి అని చూస్తూనే ఉన్నాను. ఏం చేస్తుంటారండి మీరు? నేను సినిమాల్లో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అవును కదా, నేను చూడగానే అనుకున్నాను మీరు నిజంగా హీరోలాగే ఉన్నారు. ఎంత బాగున్నారంటే అసలుకి చాలా బాగున్నారు. థాంక్యూ. బాగున్నారు. థాంక్యూ. ఏ మూవీస్ లో చేశారండి? నేను ఇంకా ట్రై చేస్తున్నా. అవునా? టీ కాఫీ ఏమైనా తాగారా? తాగేశానుగా. తాగారా?
ఓకే. ఇచ్చిందా అనిత? ఇవ్వలేదా? ఇచ్చింది. ఇచ్చింది కదా. లేకపోతే రండి, మా ఇంట్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం. లేదులేండి, ఇంకెప్పుడైనా వస్తాను. పర్లేదా అండి? ఎప్పుడు వస్తారు? ఇంకోసారి ఎప్పుడైనా. మరి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ష్యూర్, తీసుకోండి. అరే, నేను ఫోన్ మర్చిపోయానే. ఏం చేస్తున్నావు ఇక్కడ? మూవీ షూటింగ్. పంచదార అడిగో, పంచదార తీసుకొని మర్యాదగా ఇక్కడ నుంచి దొబ్బే. ఏం లేదు. నువ్వురా, బయటికి రా ఫస్ట్. వెళ్ళొస్తాను. ఫోన్ నంబర్ ఇస్తాను కదా. ఓకే, బాయ్. బాయ్. ఏంటి దాంతో మాటలేంటి? మాట్లాడుతుంది, నేను మాట్లాడాను అంతే. అయినా నీకు అది అలవాటేగా. చూసిన వెంటనే అలా ఇలా పడేస్తావు అమ్మాయిని. నన్ను అలాగే పడేసావు అనుకో. అనిత, ఒక్క నిమిషం. టీ పొడి కావాలి. ఇక్కడే ఉండు, ఓకేనా? అసలు నేనేం చదువుకున్నానో చెప్పండి చూద్దా. ఏం చదువుకున్నారు? కనుక్కోవచ్చు కదా. డాక్టర్? నో. లాయర్? పోలీస్? అబ్బా కాదు. ఇంకా ఒసేయ్, నిన్నెక్కడుండమన్నానే? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే మాట్లాడుతున్నాను. దేనికోసం వచ్చావే? ఊరికే వచ్చాను. ఊరికే ఎందుకు వస్తావు? అయినా ఏంటే ఇన్ని రోజులు లేనిది? ఈరోజు పంచదార ఒకసారి, టీ పొడని ఒకసారి. ఆంటీ పిలుస్తుంది, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకొని బయలుదేరు. దా తీసుకో. వెళ్ళొస్తాను. బాయ్. అసలు నన్ను మాట్లాడినది. ఛీ. ఏంటి కొంచెమే తిన్నావు? బానే తిన్నా. లేదు, కొద్దిగానే తిన్నావు. బాలేదా? సరిపోతుంది. బాగుంది, బాగుంది. ఏంటే ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏం చేస్తున్నావు? అదే వంటగదిలో కాస్త పనుండి చూసుకోలేదు. ఏంటో చెప్పండి. సరే, నేను తినేసి వస్తాను. వచ్చేస్తున్నారా? అదేందే అట్ట అడుగుతున్నావు? అడిగాను ఊరికే. చాలా లేట్ అయింది కదా, వస్తున్నారో లేదో అని చెప్పి. వస్తున్నా, 10 నిమిషాల్లో ఉంటా. సరే, ఓకే అండి. మహి, నేను చెప్పేది విను ఒకసారి. అది కాదులే అనిత. అలా కాదు, నువ్వు ఆ రూమ్ లో ఉండొచ్చు. నేను మా ఆయనతో మాట్లాడతాను. నా వల్ల నీకు ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు అనిత. నాకు ఇబ్బంది ఏం లేదు. అయినా తనకి నీ గురించి తెలుసు కదా, ఎందుకు? వెళ్తానులే అనిత. నువ్వు ఆగు మహేష్, నీకేం ప్రాబ్లం ఉండదు, ఇక్కడే ఉండొచ్చు. నీకోసం నేను మళ్ళీ వస్తాను. నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నా మాట కాదనుకో. మహి, నేను చెప్పేది ఒకసారి విను మహి. మహేష్, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. ఉండొచ్చు కదా. పర్లేదు, మళ్ళీ వస్తాను. ఎప్పుడు కలుస్తారు? 2 రోజుల్లో వస్తాను. బాయ్. సరే, బాయ్. బాయ్. అనిత, వస్తున్నా. ఎక్కడ తెచ్చావే? ఏందే డోర్ తీయడానికి ఇంత టైం పట్టింది? అన్నీ సర్దుతున్నానండి. ఏమే మేకప్ గట్టిగా వేసావు, కొత్త చీర కట్టావు, ఏం సంగతి? అదేనండి మీకోసమే. అబ్బాబాబా, ఎంత ప్రేమో. ఏందే కొత్త వాసన వస్తుంది? ఏంటే డోర్ మీ అమ్మ మొగుడేస్తాడా? పో ఎసిరాబో. రోజు చెప్పాలి దీనికి. డోర్ వేసుకో, అన్నం పెట్టు, నీళ్లు పెట్టు. తినొచ్చారా లేదా ఏమైనా? అడిగిందండి ప్రేమగా.
తింటారా ఏమైనా? పడుకోవే. నమస్తే అన్న. వాడు అన్ని బిజినెస్లో ఏలు పెడుతున్నాడు రా. అన్న అశోక్ గారిని పిలిపించానన్నా. ఆడికి డబ్బులు ఇస్తే పని అయిపోద్దన్నా. టైం వచ్చింది కానీ అనరా పిలు. రేపు వాడు మిస్ అవ్వకూడదు. పని అయిపోవాలి. అర్థమైంది కదా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానో తెలిస్తే షాక్ అయిపోతావు. అర్థం కదా? మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కాదు, మా బావకి తెలిసిందేమోనని భయంగా ఉంది. నీ బావకు బుర్రే ఉంటే నేను నీ అంట పడేవాడినే కాదు, అవునా? మా అమ్మ వాళ్ళకేమో మా బావ అంటే ఇష్టం, నాకేమో నువ్వంటే ఇష్టం. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. బ్యాగ్ సర్దుకొని నువ్వు మా హోటల్కి వచ్చాయి. సార్, మీ హోటల్ ఓనర్ ఏమనడా? ఇక్కడ రాజు నేనే, మంత్రి నేనే. అయితే వచ్చేస్తా. ఆగాగు, నేను ఊరికే జోక్ చేశాను. ఏమనుకుంటున్నా నా గురించి మీరు? కస్టమర్ వచ్చారు, తర్వాత చేస్తాను. చెప్పండి. నాకు ఒక రూమ్ కావాలి సార్. 2500 అవుతుంది. 2500? నాకు కొద్దిగా తక్కువలో చూడండి, నేను సర్దుకుంటాను సార్. చిన్న రూమ్ అయినా పర్లేదు. ఈ ఒక్క రాత్రి కోసమే సార్. 400, 500లో రూమ్ ఏమైనా ఉందా? 400లోనా? నో 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 నో, సారీ సారీ సారీ, లేవు. ప్లీజ్ సార్ చూడండి, నేను రేపు మార్నింగే వెళ్ళిపోతాను. సరే సార్, ఉంటాను. ఏంటి ఇక్కడ? రూమ్ చూడ్డానికి వచ్చాను, వేరే చోటకు వెళదామని. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? 500 లోపు రూమ్ కావాలంటున్నారు సార్. లేదు, నా రూమ్ పక్కన సింగిల్ రూమ్ ఖాళీ ఉందిగా, ఇచ్చేసాయి. మీరు చెప్తే ఓకే, ఇస్తాను. బ్రదర్, నా దగ్గర అంత డబ్బు లేదు, అందుగురించే నేను కొంచెం తక్కువలో చూసుకుందామని వేరే చోట. పర్లేదులే, ఇంతకుముందు నా ఫోన్ నీకు దొరికింది. ఈ ఫోన్ నాకు ఇచ్చి చాలా పెద్ద ఫేవర్ చేసావు. ఈ ఫోన్ అమ్ముకుంటే నీకు 20,000 వచ్చేవి. అమ్ముకున్నావా ఏంటి? నాకు తెచ్చివ్వలేదా? నాది కూడా ఒక రకంగా ఫేవరే అనుకో. తీసుకో, ఏం కాదు, ఇచ్చేసాయి. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు తప్పకుండా తీసుకో. సరే సరే, థ్యాంక్ యూ. అదేంటో తర్వాత చెప్తాను. హలో సార్, నమస్తే సార్. చెప్పు కుమార్. నందకేశ్వరు నారాయణ కల్చరల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు సార్. స్పై కెమెరాతోనే మొత్తం షూట్ చేయించు. ప్రోగ్రామ్కి 2 లక్షలు అయింది సార్. ఈ ప్రోగ్రామ్ మిస్ కావద్దు. ఆ వీడియో మనకి కోట్లు తెచ్చి పెడుతుంది. రేపే డ్రైవ్లో వీడియో మొత్తం పెట్టేస్తా సార్. సరే, జాగ్రత్త. హలో అక్క, ఏంట్రా నువ్వు వెళ్ళిన తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. నేను చేద్దాం అనుకునే లోపు నువ్వే చేసావు. సరే, నువ్వు వెళ్ళిన పని అయిందా మరి? వాళ్ళు షూటింగ్ అని ముంబై వెళ్ళారంట. ఓ 2 రోజుల్లో వస్తా అన్నారు. అందుకే రావడం వెళ్ళడం ఎందుకని ఇక్కడే హోటల్లో ఉన్నానక్క. పని చూసుకుని వస్తానులే. లాడ్జీలో ఉండాలంటే మరి ఖర్చు అవుతుంది కదరా. ఒకరు హెల్ప్ చేశారులే. అలా అందరినీ నమ్మొద్దురా. సరే అక్క. ముఖ్యంగా సుందర్ ఉన్నాడే, వాడిని మాత్రం అస్సలు నమ్మొద్దు నువ్వు. సరే అక్క. ఓకే, జాగ్రత్త. సరే అక్క, గుడ్ నైట్, బాయ్. ఇంతకీ గంత తెచ్చావా? లేదురా. అరే నువ్వు ఇప్పటికే రిస్క్లో ఉన్నావురా. నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. హే పరా. సరేరా, నేనైతే ట్రై చేస్తున్నా. దొరికితే నీకు తీసుకొచ్చి ఇస్తాను. సరేరా, మరి నేను వెళ్తా.
డీల్ ఎంతవరకు వచ్చింది? ఏం పీకుతున్నారా చెప్పిన పని చేయకుండా? అది చేయకపోతే నా ఇజ్జత్ పోతదిరా మొత్తం. బయలుదేరాడా? సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఎవడు పంపించాడురా నిన్ను? ఎవడు చెప్పు చెప్పు. తీరా ఫోన్ తీ, మాట్లాడు. దొరికానని చెప్పరా చెప్పరా. అన్నా మనకు దొరికేశాడన్నా. నిజంగానా? వెంచర్లోనే ఉన్నాం, వచ్చేయన్నా. ఇప్పుడే వస్తున్నా. నన్ను వదిలే అన్నా, నా తప్పేం లేదు. ఏమ్రా బచ్చాగాడు అనుకున్నావురా? ఇదిగోరా, ఏదైనా అయితే నీ లైఫ్ కన్నా నాకే ఎక్కువ రిస్క్. జాగ్రత్త. కొన్ని రోజులు నన్ను కాంటాక్ట్ అవ్వకు. రే జాగ్రత్త. సినిమా అవకాశం కోసమని హైదరాబాద్ వచ్చాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా సినిమా చేయడానికి. అవునా? ఇన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. ఎప్పుడు హైదరాబాద్ రావడం వెళ్ళడం. అవకాశం ఇస్తామంటారు, ఎవరు. ఈసారి మాత్రం మంచి అవకాశం. డైరెక్టర్ ఏమో ఒక 2 రోజులు పడుతుంది రావడానికి అన్నాడు. ముంబై వెళ్ళాడంట షూటింగ్కి. అందుకనే లాడ్జ్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయానికి మీరు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. నాదేముందిలే బ్రదర్, నువ్వు ఆ ఫోన్ ఇవ్వబట్టే నాకు డీల్ ఓకే అయింది. మీరేం చేస్తుంటారు బ్రదర్? నేనేదో చిన్న బిజినెస్ చేస్తుంటా బ్రదర్. రేపు పెద్ద డీల్ చేయబోతున్నా. ఆ డబ్బులు వచ్చినాయి అనుకో, ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా. 2 హీరోలు ఉంటారు ఆ సినిమాలో, అందులో మెయిన్ హీరో నువ్వే. ఏం నవ్వుతున్నావు? చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాను, మేము డబ్బులు పెడతాము, నీతో సినిమా తీస్తాము, నువ్వే హీరో అని. అందుకే నవ్వొచ్చింది. అసలు నేను ఎవరో నీకు తెలుసా? నా పేరేంటో తెలుసా? నన్ను వీరేష్ అంటారు, వీరేష్. నేను ఒకసారి మాట ఇచ్చినా అనుకో, ప్రాణం పోయినా మాట తప్పను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సినిమా ఎక్కడ అనుకున్నావు? అక్కడ ఇక్కడ కాదు, దుబాయ్. ఒక్కరోజు ఆగు నువ్వు, అంతే. ఒకటే రోజు. వీరేష్ గారి సినిమా అంటే ఎట్లుండాలి అసలు? హలో అక్క. పంతులు గారే మధ్యాహ్నం ఫోన్ చేశారా నాకు. ఏం చెప్పారక్క? నీ దశ మారిపోయింది, నీకు రాజయోగం పట్టిందిరా. నువ్వనుకున్నది ఏదైనా సాధిస్తావంట. ఏమో అక్క, ఊరికే అలా చెప్తుంటారు, నువ్వేమో నమ్మేస్తుంటావు. దేనికైనా ఓపిక ఉండాలి మహేష్. సరే అక్క, ఉంటాను. సరే, జాగ్రత్త. ఉంటాను. గుడ్ నైట్. ఓకే అక్క, గుడ్ నైట్. ఎక్కడున్నావు మహి? లాడ్జ్లో ఉన్నాను అనిత. ఈ రోజు నీకు చాలా లక్కీ డే తెలుసా? అనిత, ఎవరో బెల్ కొడుతున్నారు, మళ్ళీ నేను కాల్ చేస్తాను.
హాయ్. హాయ్. కొంచెం ఈ బ్యాగ్ నీ దగ్గర పెట్టుకోవా? తప్పకుండా. నా రూమ్ వెకేట్ చేసే టైం అయిపోయింది. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. ఓకే? ష్యూర్. బ్యాగ్ జాగ్రత్త. ఓకే? ఓకే. ఓహ్, ఏంటి బ్యాగ్ ఇంత బరువుగా ఉంది? ఏంటో ఇంతాక స్పెషల్ లక్కీ డే అని ఏదో చెప్తున్నావు. ఈ రోజు నేను సాయంత్రం వరకు ఫ్రీ. నేను లంచ్ కంతా ప్రిపేర్ చేసి కాల్ చేస్తాను, నువ్వు రావాలి. ఓకేనా? తప్పదా మరి? వేరే ఏ ప్రోగ్రామ్ పెట్టుకోకు, అర్థమైందా? సరేనా? సరే అంత ఉంటా. బాయ్. బాయ్. ఉంటా. హలో. అరే సుందర్ చెప్పు. హలో. 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 అరే ఇక్కడ సిగ్నల్ సరిగా వస్తున్నట్లేదు. హలో. నేను బయటకు వెళ్ళి మాట్లాడతాను. హలో, వినిపిస్తుందా? అరే లైన్లో ఉండరా. ఓకే. వీరేష్ రూమ్కి ఎందుకు వచ్చారు? ఏంటో ఎతుకుతున్నట్లున్నారు. ఏంటి గన్స్? ఏదో సీరియస్ మ్యాటర్ లాగుంది. ఎవరు అంటారు వీళ్ళు? అసలు వీరేష్ గురించి ఎందుకు ఎతుకుతున్నారు? ఏదో జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదే. ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండు. వాడు తప్పించుకున్నాడ్రా. వాడెక్కడున్నా వెతకండి. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. నేను వస్తున్నారా? వీళ్ళేం వెతుకుతున్నారు రూమ్లో? ఏంటి అసలు ఏంటో జరుగుతుంది? హలో హలో, ఏ కానిస్టేబుల్, బోరబండ మానస లాడ్జ్ దగ్గర గ్యాంగ్ వార్ జరుగుతుందంట. పద పద. వీరేష్ చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడేగా కొద్దిసేపటి ముందు మాట్లాడాను. ఏం అర్థం కావట్లేదే. అసలు ఏం జరుగుతుంది? వీరేష్ ఈ బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు. ఈ బ్యాగ్లో ఏముందో మరి చూద్దాం. ఏమై ఉంటుంది బ్యాగ్లో? డబ్బు. ఇంత డబ్బా? ఇంత డబ్బు? వీరేష్ ఏమో ఇంత డబ్బు ఇక్కడ ఇచ్చి వెళ్ళాడు, అక్కడేమో చనిపోయాడు. నాకేం అర్థం కావట్లేదు. మరి వీరేష్ వాళ్ళు వచ్చింది కూడా వీరేష్ గురించే అనుకుంటా. సార్ భోజనం కానీ టిఫిన్ కానీ బిర్యానీ కానీ ఏమైనా కావాలా సార్? ఇప్పుడేమొద్దు. వద్దు. పోనీ బీర్ ఏమైనా కావాలో చెప్పండి. ఏమొద్దు, వెళ్ళు. వద్దు. ఏంటి టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఏం పడకు. రాత్రి నీకేం చెప్పాను? కొత్తగా ఒక డీల్ చేస్తున్నానని చెప్పానా? ఆ డీల్ చేసిన డబ్బుతో సినిమా తీద్దామని చెప్పానా? గుర్తుందా? ఆ డబ్బే ఈ డబ్బు. నువ్వేం భయపడకు. ఆ డబ్బు నీదే. తీసుకో. నీ డ్రీమ్ అయిన సినిమా తీసుకో. నా డ్రీమ్ ని పూర్తి చెయ్యి. ఈ డబ్బు నీదే. నేను చెప్తున్నాను, తీసుకో. అక్క చెప్పిన రాజయోగం అంటే ఇదేనేమో.
సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ మీకు ట్రాన్స్ఫర్ అయిందని విన్నాను. నీతిగా న్యాయంగా పనిచేస్తే ట్రాన్స్ఫరే అవుతుంది. కాంటాక్ట్లో ఉండు, సరేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏంటి ఇంత లేట్ అయింది? ఏం లేదు, అయినా వచ్చానుగా. రా, ఇలా కూర్చో. ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా నేను. మంచినీళ్ళు కావాలి అనిత. అయ్యో, ఇప్పుడే తీసుకొస్తా. ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏం లేదు అనిత. కాదు, చూస్తున్నానుగా నువ్వు డల్గానే ఉన్నావు. ఏమైంది? ఏంటో చెప్పు మహి. ఏమీ లేదు అనిత, నువ్వేం వర్రీ అవ్వకు, అంతా బానే ఉంది. ఏదైనా మనీ ప్రాబ్లమా? అదేం లేదు అనిత. ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాను కదా, టెన్షన్ పడకబ్బా. ఆకలిగా ఉంది అనిత. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను, త్వరగా తినేద్దాం, ఓకేనా? హలో మహేష్. ఎవరు మీరు? హలో, నేను లాడ్జ్ నుంచి మాట్లాడుతున్నాను. రాంగ్ నెంబర్. హలో సార్, కట్ చేశాడు. కట్ చేశాడా? ఒకసారి మళ్ళీ కాల్ చేయి. ఏంటి లాడ్జ్ నుంచి ఫోన్ చేస్తున్నారు? డబ్బు విషయం వీళ్ళకి ఏమైనా తెలుసుంటుందా? ఏంటి ఫోన్ పెట్టేస్తున్నావు? లాడ్జ్ నుంచి అర్థం కావట్లేదా? వినిపిస్తుందా లేదా? మాట్లాడవేంటి? హలో 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 హలో, రాంగ్ నెంబర్ అండి. చెయ్యి, మళ్ళీ చెయ్యి. చెప్పేది జాగ్రత్తగా విను. నీ విషయాలన్నీ సీసీటీవీలో చూశాను. వీరేష్ రావడం, ఆ బ్యాగ్ నీకు ఇవ్వడం అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో చూశాను. దాంట్లో 50% మాకిస్తే ఆ విషయం అక్కడితో పోద్ది. నీ గురించి అందరూ వెతుకుతున్నారు. నువ్వు బ్రతకాలంటే, నువ్వు సేఫ్ గా ఉండాలంటే వెంటనే ఆ డబ్బు తీసుకురా. లేదంటేనా నందకేశ్వరికి ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్ళిపోద్ది, లేదా పోలీసులకి. మీరు పోలీసులకి ఏం చెప్పొద్దు. అయితే డబ్బు తీసుకురా. సరే, వస్తున్నావు మరి? తీసుకొస్తా. ఇప్పుడేంటి పరిస్థితి? వస్తున్నాడు సార్. అదేంటి మహి? ఏం లేదు అనిత, ప్రొడ్యూసర్ కాల్ చేశారు, అర్జెంటుగా వెళ్ళాలి. కాదు, నీకోసమే చేశాను, కాస్త తినేసి వెళ్ళొచ్చు కదా. ఎంతో ఇష్టంగా చేశాను నీకోసం నేను. నేను మళ్ళీ వచ్చి తింటాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నా బట్టలు బ్యాగ్ అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను, అర్థం చేసుకో అనిత. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు, సరేనా? ప్లీజ్ ఏమనుకోవద్దు, నీకోసం మళ్ళీ వస్తాను. బాయ్. వీళ్ళేంటి ఇక్కడ? మీ ఓనర్ ఎక్కడా? నేనే సార్. నేను చూసావా? లేదు సార్, చూడలేదు సార్. ఉదయం వెళ్ళాడు సార్. ప్రెషర్ చూపి. ఏం రాయలేదు సార్. ఆ రోజు అది ఆ రోజు మేనేజర్ రాలేదు సార్. ఏంట్రా కథలు చెప్తున్నారు? అతని డీటెయిల్స్ ఏం లేవు సార్. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. సీసీ కెమెరా పనిచేయట్లేదు సార్. పనిచేయట్లేదు సార్. అవునా? ఏదైనా ప్రాబ్లమా సార్? వాడు రూమ్ ఎక్కడా? 219 సార్. 219 సార్. పద చూపించు. చూపిస్తా పదండి సార్. వాడున్న రూమ్ ఇదే సార్. ఇంకోసారి వాడు వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. షూర్ సార్. ఓకే? ఓకే సార్. ఓకే. లేదంటే మీ ఇద్దరికి పగిలిపోద్ది. ఎలా తెలిసింది? అయ్యో కర్మరా బాబు. హలో. ఒరే రావద్దురా, పోలీసులు ఉన్నారా?
పోలీసులా? నీకోసం వెతుకుతున్నారు. చెప్పాను కదరా, పోరా, ఫోన్ చేస్తాను, అప్పుడు అక్కడికి వచ్చాయి. వెళ్ళరా. సరే సరే. డబ్బు తీసుకొని వస్తున్నాడు. పోలీసులు వచ్చారు, దొరికిపోతే ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు. ఇప్పుడు ఎలాగా? కానీ పోలీసులకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఎలాగైనా అమౌంట్ మనకు వచ్చేయాలి. ఓపెన్ చేద్దాం. బయట ప్లేస్లో ఎక్కడికైనా రమ్మందాం. మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ప్రతాప్. సరే సార్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. అలాగే సార్. రేయ్, పోలీసులు ఏంట్రా ఇక్కడికి వచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. వీళ్ళకి ఎలా తెలిసింది? నాకు కూడా సేమ్ డౌట్ సార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం సార్, డేంజర్ అయ్యేలాగుంది. రేయ్, ఎక్కడి వరకు వచ్చా? ఇక్కడే మీరు చెప్పిన లొకేషన్ లో ఉన్నాను. మీరు ఎక్కడున్నారు? మీరు వచ్చేసారా? నీ కోసం పోలీసులు ఎదుగుతున్నారా? నీకు వేరే లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చాయి. సరే. అలా భయపడతారేంటి? నేనేం కాదు, నువ్వే భయపడుతున్నట్టున్నావు. మీరు మాట్లాడితే భయపడట్లేదు, అదే నేను మాట్లాడితే భయపడేవాడు. నువ్వు భయపెట్టినా నేను భయపెట్టినా వాడు భయపడేది నీకు నాకు కాదు, మన దగ్గరున్న ఫుటేజ్కి. నేను సొంతంగా ప్లాన్ చేసుకోవాల్సింది. మీకు చెప్పి బుద్ధి తక్కువ పని చేశాను. అప్పుడు కానీ ఒక్కడు ఇరుక్కునేవాడి, నేను సేఫ్గా ఉండేవాడిని. అదే జరిగేది. ఎందుకు ఇరుక్కుంటాను సార్? నేను సేఫ్గా గన్ తెచ్చుకునేవాడు. అడుగు అడుగు. వస్తున్నాడా? వచ్చాడ్రా ప్రతాప్. బ్యాగ్ చాలా బరువుగా ఉన్నట్టుంది సార్. పాపం మొయ్యలేక ఇబ్బంది పడుతున్నాడు. మీరేం భయపడకండి. అదేం లేదు. నాకు భయమేమీ లేదు. వచ్చేసాడు కదా, అతను ఒక్కడే వస్తున్నాడులేండి. పోలీసులు వచ్చారేంటి? రండి రండి. పోలీసులు దొరికిపోయినట్టున్నారు సార్. అవునా? భలే దొరికావురా. అసలు పోలీసులకి నా గురించి ఎలా తెలిసింది? మహేష్ నువ్వే కదా? పోలీసులకి ఎలా తెలిసిందంటారు? పోలీసులు ఏంటి ఎక్కడ పెడితే అక్కడికి వస్తున్నారు? ఎప్పటి నుంచో వెతుకుతున్నాను రా నిన్ను. దాకోండి. నా సర్వీస్లో ఇంతగా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేరా. నందకేశ్వర్ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నావురా? నందకేశ్వర్ అంటే ఎవరో నాకు తెలియదు సార్. సాయి, మనం వెతికేవాడు దొరికాడు. రోడ్ నెంబర్ 5 వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాను. ఇమ్మీడియట్ బ్యాకప్ కావాలి. నాకు తెలుసురా నందకేశ్వర్లు, ఆ బ్యాగు అన్నీ తెలుసు. నిజం చెప్పు, నందకేశ్వర్కి నీకు ఏంట్రా సంబంధం? మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నందకేశ్వర్లు ఎవరో నాకు తెలియదు. అయ్యో, గన్ తీస్తున్నాడేంటి? ఇప్పుడైనా నిజం చెప్తావా? నేను నిజం చెప్తున్నాను సార్. పోలీసు వాడితే ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేం తెలుసురా, నాకేం అర్థం అవుతుంది? మన గురించి చెప్తే మన పరిస్థితి ఏంటి? నాకదే టెన్షన్. సార్, కావాలంటే ఆ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, మీకు ఎంత కావాలో తీసుకోండి. నాకే లంచం ఇస్తావరా? నన్ను వదిలేయండి సార్, నిజంగా నాకేం తెలీదు. ఏం జరుగుతుంది అక్కడ? ఇంకోడెవడో వచ్చాడే, అతను పోలీసు గన్ పెట్టాడు సార్. గన్ ఎవరికి పెట్టావో తెలుసా? ఈ గన్నుకు తెలియదు కదరా, పోలీసు ఎవడో రౌడీ ఎవడో. మహేష్, గన్ తీసుకోరా. మాటలొద్దు, బుల్లెట్లు వేస్ట్ అవుతాయి. తప్పు చేస్తున్నారా? పరిగెత్తరా, పరిగెత్తు. తప్పు చేస్తున్నారు. పరిగెత్తరా, పరిగెత్తు. పోలీసుని బెదిరించాడు సార్. పోలీసు పారిపోతున్నాడు. పోలీసు పారిపోతున్నాడా? త్వరగా వెళ్ళిపోవాలి పద. సార్, గన్ ఇసిరేసాడు వాడు. గన్ ఏంటి, మన డబ్బు పోతుంటే. భలే టైంకి వచ్చావురా. వెళ్ళిపోతున్నారు. గన్ తీసుకొస్తాను, ఉండండి సార్. డబ్బే పోయింది, గన్ వస్తాను. ఉండండి. వస్తాను. డబ్బు వేసి గన్ ఎందుకురా? అసలు మాటేను. గన్ ఎక్కడో పడేసాడే. ఎక్కడో సార్, దొరికేసింది. గన్ను దొరికింది. చూడండి. గన్ను ఎందుకురా? సార్, గన్ను దొరికింది. ఇదిగోండి సార్ గన్ను. అదెందుకురా మనకి? చూడండి సార్ ఎంత బాగుందో. గన్ను ఎందుకురా? చాలా బాగుంది సార్. ఒక్కసారి పట్టుకోండి సార్. చూడండి సార్, పట్టుకోండి సార్. ఎక్కడ సార్? ఎక్కడ సార్?
పేలుతుందిరా, పట్టుకోండి. పేలుతుంది, దూరం పెట్టరా, దూరం చూడండి పెట్టరా. సార్ సార్ అయ్యో సార్ అయ్యో పేలిపోయింది. ఏమైంది సార్? పడిపోయారా? హలో సార్. ఓ అమ్మో, నాకేం తెలీదు బాబోయ్, నాకేం తెలీదు. అయ్యో ఎవరూ చూడలేదు కదా బాబోయ్. ఈ గన్ నాకొద్దు సార్. సారీ సార్. ఈ గన్ ఎందుకైనా పనికి వస్తుందిగా మరలా తీసుకుందాం అయితే. వాడు వెనకాల ఉండమని చెప్పినా నీకు, చూసుకోలేదు. ఇప్పుడు 10 కోట్లు లాసు. కేశవ్ అన్న నన్ను తిడతాడు. నువ్వు ఎవడ్రా బాయ్? ఏయ్ చిల్లర కొడుకుని పెట్టిన పనిలో పెట్టరా అంటే వాడేవాడు వచ్చేస్తే నన్ను అంటే ఏందన్నా? ఒక్క పని చేత కాదు నీకు, నేనే చేసుకుంటే బాగుండేది. నీకే చెప్పిండు. సరే ఏమైంది ఇప్పుడు? వాడు నాకు తెలుసని. ఏంట్రా మీరు చిల్లర పంచాయతీలు? రేయ్ నోరు మూసుకొని చెప్పింది నేను, అర్థమైందా? చెప్పింది చెయ్యి. ఓకే. నువ్వు మాత్రం భలే టైంకి వచ్చావురా. తొందరగా వెళ్దాం. అయినా గన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? అది డమ్మీ గన్ రా, సినిమా గన్ను. అరే అవును రే. అయినా అది డూప్లికేట్ గన్ అని తెలిస్తే ఎట్లుండేది పరిస్థితి? ఏదైతేందిరా, గన్ చూసి భయపడ్డాడు అంతే. రే షేక్ ఇమాం, 10 నిమిషాల్లో 10 కోట్లు నా టేబుల్ పైన ఉండాలి, అర్థమైందా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఫోన్ పెట్టి కర్రా. కేశవ్, కేశవ్ నిన్న ఎక్కడికి? రే ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదురా, నా ముందుకొచ్చి మాట్లాడు. చూసుకుందాం నువ్వో నేను. నా ముందుకొచ్చే ధైర్యం ఉందా నీకు? రారా చూసుకుందాం రా. నీకు బుద్ధుందా? ఎక్కువ మాట్లాడకో. గన్ను చంపేస్తావా? మరి ఇంత ఆవేశం పనికిరాదు. సుందర్, మనకిప్పుడు చాలా డబ్బు ఉందిరా మన దగ్గర. ఇక మనం సినిమాలు చేసుకోవచ్చురా. ఏంట్రా? ఏంది సినిమానా? నీకేమైనా పిచ్చా? మనం సినిమాలు తీసేదే డబ్బు గురించి. అదే డబ్బు ఉన్నాక సినిమా ఎందుకురా? నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? అరే నీకు అర్థం కాలే. ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించు. ఇంత డబ్బుంది, లగ్జరీ లైఫ్. వీరేష్ నన్ను బాగా నమ్మి ఇచ్చిన డబ్బురా ఇది. వీరేష్ కూడా లేడు. తన నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. ఈ డబ్బుతో సినిమా తీయాల్సిందే. నువ్వు చెప్పినట్టే సినిమా తీద్దాం. ఒకవేళ సినిమా దొబ్బితే ఏం చేద్దాం? డబ్బు పోద్ది. ఈ డబ్బంతా వీరేష్దిరా. ఎంత రిస్క్ అయిందో తెలుసా? ఏయ్, నేను రిస్క్ చేసింది మర్చిపోయినావా? నేనంత రిస్క్ చేశాను కాబట్టి డబ్బు వచ్చింది. పోలీసు వాళ్ళ నుండి తప్పించాను నిన్ను. ఇప్పటికైనా నా మాట విను. ఈ డబ్బు సగం సగం పంచుకుందాం. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం మీద నాకు నమ్మకం లేదు. అరే నా మాట వినరా. ఈ డబ్బు మాత్రం నువ్వేదో పంచుకుందామంటే మాత్రం కుదరదు. నేను సినిమా తీస్తాననే ఇచ్చాడు. దీంతో నేను సినిమా తీయాల్సిందే. అరే నేను చెప్పేది వినరా ప్లీజ్. అరే నువ్వు కూడా సినిమాలు తీద్దామనే కదరా కళ్ళగన్నది. అదే మనకు కావాల్సినట్టు తీసుకోవడానికి మనకు కావాల్సినంత డబ్బు వచ్చింది. ఇప్పుడు మనమే గొప్పగా సినిమా తీద్దాం. మనకు కావాల్సినట్టు సినిమా తీద్దాం. డెఫినెట్గా ఈసారి మాత్రం మనం సక్సెస్ అవుతాం రా. ఆ దేవుడేరా మనకి డబ్బు ఇచ్చింది. ప్లీజ్. అరే ఎందుకురా నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ ఇట్లాంటి రూముల్లో ఉంటూ ఓనర్తో మాటలు పడుతూ అవమానాలు భరిస్తూ ఇంతకాలం ఎందుకురా వెయిట్ చేసింది? సినిమా మీద ప్రేమతోనే కదరా. అరే అవకాశం వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు మారిపోతున్నావు? ఎందుకు వేరేలా ఆలోచిస్తున్నావు? అరే ఇందులో 50% కాదురా, సినిమాలో 50%. దీనికి 100 రెట్లు సంపాదించవచ్చురా. రేపు సక్సెస్ అయ్యామంటే ఎంత డబ్బు వస్తుందో ఆలోచించు. నా మాట వినరా. ఈ ఒక్కసారికి మంచి సినిమా తీద్దాంరా. ఎంతో సంపాదిద్దాం. దానిలో నీకు కావలసినంత షేర్ తీసుకో. నేను కాదన్ను, కానీ ఇప్పుడు మాత్రం కలిసి సినిమా తీద్దాంరా. నువ్వు నాతో పాటు ఉండరా. నేను చెప్పిన మాట వినరా.
సరే, రేపటి నుంచి మనం సినిమా ఎలా తీయాలనే పని మీద ఉందాం. ఓకే, రైట్. డబ్బు నువ్వే ఖర్చు పెట్టరా. దేనికి ఎలా ఖర్చు పెట్టాలో నువ్వే ఖర్చు పెట్టు. దగ్గరుండి మనం బ్రహ్మాండమైన సినిమా తీద్దాం, సరేనా? రా స్ట్రైట్ అట్లానే రా. దిగరాయ్ ఆ రావుమై చల్నాడు. क्या है केशव, क्या है ये? यहाँ के मिनिस्टर का भाई हूं मैं. మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్ ఫోన్ చేయరా. तुझे तो देख लूंगा केशव, देख लूंगा. అన్నా, ఆ వీరేష్ గాడు 2 కోట్ల బ్యాగ్ ఆడుంటున్న హోటల్ పక్క రూమ్లో వేసిపోయిందంటనా. ఎవడాడు? ఏమన్నా తెలియదు. ఆ డీటెయిల్స్ మల్లేష్ గానికి, వాడు చూసుకుంటాడు. ఓకే అన్నా. ఇది మల్లేష్ దా. జాయివ్ అలా జరగకుండా ఉండాల్సింది సార్. నా కొడుకు ఎక్కడైనా దొరకపోతాడా? వాడి సంగతి చెప్తా. వాడు ఎక్కడ పోతాడులే సార్, దొరుకుతాడు. తీసుకో, ఖచ్చితంగా పట్టుకుంటా వాడిని. వాడి సంగతి ఏందో చూస్తా. ఒరే కేశవ, ఇది నీకు ఇస్తున్న చివరి ఛాన్స్. నీ వల్ల కాకపోతే చెప్పు. ఇప్పటికే నాకు చాలా టైం వేస్ట్ అయింది నీ వల్ల. ఏ వ్యవసాయగాడితోనైనా చేయించుకుంటాను, అంతేగాని మాటలు చెప్పకు. ఇంతమందిని పోషిస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకోసారి ఇలా జరగకూడదు. ఏం కేశవ, అర్థమైందనుకుంటాను నీకు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇయ్యన్న, ఈసారి చేసేస్తానన్న ప్లీజ్. సర్లే, ఫోన్ పెట్టేయ్. రే, వాడు బ్యాగ్ తీసుకొని పోతే మీరు ఇంకా ఏం చేస్తున్నారా ఇక్కడ? అన్న కొంచెం టైం ఇయ్యన్న, వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. 24 అవర్స్ టైం ఇస్తున్నాను. వాడు కావాలా, ఆ బ్యాగు కావాలా? అర్థమైందా? లేకపోతే మీలో ఒక్కళ్ళు బతకరు. రేపు పొద్దున కలవాలి, నీ కాళ్ళ దగ్గర ఉంటానన్నా. సరే పోండ్రి. మహేష్, హలో అక్క. సినిమా పని మీదే కదా నువ్వు వెళ్ళు, ఇంకేమైనా చేస్తున్నావా? ఏం లేదక్క, సినిమా పని మీదే వచ్చాను. నువ్వు తప్పుడు పనులు మాత్రం చెయ్యకురా. అలాంటిదేం లేదక్క, కంగారు పడద్దు. జాగ్రత్తగా ఉండి ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. ఏమైందిరా ఆ బ్యాగు? పట్టుకొస్తా అన్నారు కదరా ఆ 2 కోట్ల బ్యాగు. అన్నా వెతుకుతున్నాం, మన మనుషులు అన్ని చోట్ల ఉన్నారు, దొరికేస్తాడు. నిజంగానే వెతుకుతున్నారా మీరు? సీరియస్గానే వెతుకుతున్నామన్నా, వరి కావద్దు, దొరుకుతాడన్నా ఖచ్చితంగా. వాడేమో ఫోన్ చేసి దుబ్బేస్తూనే ఉన్నాడు, ఏమైందని. నేనేం చేయాలరా? మీరేమో పని చేస్తలేరు, నాకు దమాక్ ఖరాబ్ అయిపోతుందిరా. సిటీ మొత్తం పెట్టామన్నా, మొత్తం వెతుకుతున్నారు కదా. పోబే, బయటికి పోయి మాట్లాడుకో. సారీ అన్న, ఒక్క నిమిషం. ఫోన్స్ ఏమో వీడొకడు మధ్యలో ఫోన్ కాల్స్ అని డిస్టర్బ్ చేస్తుంటాడు. హలో, ఎవరు? ఆ సుందర్ని, నందకేశవులు, మీ గ్యాంగ్ అంతా వెతికేవాడు నా దగ్గర ఉన్నాడు. ఆ 2 కోట్ల బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమేనా? వాడు నీ దగ్గర ఎలా ఉన్నాడు? అవును, నిజంగా నా దగ్గరనే ఉన్నాడు. అసలు దొరుకుతాడా వాడు? దొరుకుతాడన్నా, ఎడిపోతాడు. వాడి డీటెయిల్స్ చెప్పు, ఎక్కడున్నాడు, ఏంటి? అదంతా తర్వాత చెప్తాను మల్లేష్. వాడిని నందకేశవులకి అప్పగిస్తే నువ్వు నాకేమిప్పిస్తావు? సరే, నేను నందకేశ్వర అన్నతో మాట్లాడి చెప్తాలే. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఆగు. సరే మల్లేష్. మల్లేష్ గారికి మధ్యలో చాలా కాల్స్ వస్తున్నాయి, పర్సనల్ పనులు చేసుకుంటున్నా బయట. నిజమే అన్న, మొన్న ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు, మన పేరే చెప్పుకొని మీ పేరే చెప్పిండంట, మన పిల్లగాలతోనే చేయించు. అరే, ఇప్పుడు ఈ విషయం కోసం కేశవన్న దగ్గరికి ఎందుకురా వెళ్ళటం? ఆ బ్యాగ్ ని వాడిని సేఫ్ గా ఉంచు, సరేనా? ఈ డీల్ మనమే చేద్దాం. వాడు ఎక్కడున్నాడో చెప్పు, వాడిని నేను లేపేస్తాను. మనీ హాఫ్ పంచుకుందాం, ఏమంటావు? సరే, ఈ డీల్ నాకు ఓకే. ఎవరికి చెప్పక, ఇంకా నేను వచ్చేంత వరకు వాడిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, సరేనా? వాడు చాలా డేంజరస్. సరే. సారీ అన్నా. ఏం ఫోన్ రా? పర్సనల్ ఫోన్ అన్నా, జస్ట్ ఫ్యామిలీ కాల్, ఇంటి నుంచి. దొరుకుతాడని ఇంకెన్ని రోజులు దొరుకుతారా వాడు? మీకు లాస్ట్ 24 అవర్స్ టైం ఇస్తున్నా. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఐ వాంట్ రిజల్ట్స్, దట్స్ ఇట్. సరే ఓకే అన్నా. సరే అన్నా. ఓకే అన్నా. ఇదే కరెక్ట్ టైం మరి.
వాడిని వేసేద్దాం. ఆలోచిస్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? ఈ డబ్బు వీరేష్ది. వాడు వెనకబడిన వాళ్ళందరూ నీ వెనక పడతారు. ఇప్పుడు వాడు వీడు అంటున్నారు, తర్వాత నందకేశవులంట. వాడెవడో, వాడు కూడా నిన్ను వదిలేటట్లు లేడు. భయపడుతూ ఎంత దూరం పరిగెడతావు? అంతెందుకు, నీ స్నేహితుడు అన్నాడు సుందరగాడు. వాడెట్లాంటి ప్లాన్లు వేస్తున్నాడో చూస్తున్నావుగా. నీ వెనకే గోతులు దవ్వుతున్నాడు. అయినా నీ ప్రాణం మీదకి వచ్చేటప్పుడు ఎందుకురా అంతగా ఆలోచిస్తావు? నీ ఫ్రెండ్ అయితే ఏంటి, ఇంకొకడైతే ఏంటి? అడ్డు తొలగించుకో. వాడి సంగతి చూడు ముందు. ఇది నీ డబ్బు అని గుర్తుపెట్టుకో. నీ కలలు నెరవేర్చుకో. ఇది నీకు మంచి ఛాన్స్. ఇది నీ డబ్బు, నీ డబ్బు, నీ డబ్బు. సుందర్, 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 సుందర్. ఈ కేసు అంతా తలనొప్పిగా ఉంది సార్. ఒక్క నిమిషం. హలో రామచంద్ర. బాబాయ్, ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా, ఒక కుర్రాడికి రెంట్కి ఇచ్చాం కదా. వాడు ఇవాళ ఎందుకో లేవట్లేదు. ఎంత లేపినా కొంచెం నాకు అది భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నా. అక్కడ ఏం ముట్టుకోకుండా వాడి ఫోటో తీసి వాట్సాప్ చేయి నాకు. సరే తీస్తున్నాను రా, ఫోటో తీసి పంపిస్తాను నీకు. ఫోటో పంపించాను, అది చూడు. ఒరే కొంచెం త్వరగా రారా. ఓకే బాబాయ్, నేను వస్తున్నా. ఎక్కడున్నావురా? నేనిక్కడ హైదరాబాద్ లోనే ఉన్నానక్క. నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నానక్క. ఏమైంది? నాకు ఒక చెడు కల వచ్చిందిరా. ఏంటక్క, కళ్ళకు కూడా భయపడుతున్నావు? అది కాదురా, నువ్వేదో తప్పుడు పని చేస్తున్నట్టు, నిన్నెవరో పోలీసులు వెంటాడుతున్నట్టు, నేను ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు వచ్చింది. నువ్వేం తప్పుడు పనులు చేయలేదుగా? అలాంటిదేమీ లేదక్క. ప్రమాదంలో లేవు కదా నువ్వు? అలాంటి పిచ్చి కళ్ళ గురించి పట్టించుకోకు. నువ్వేమీ కంగారు పడకు. సరేలేరా, జాగ్రత్త. ఉంటాను. సరే అక్క. హలో ఖాదర్, అరే ఒక నైట్కి నీ రూమ్ కావాలరా, రెస్ట్ తీసుకోవడానికి. కీస్ ఎక్కడున్నాయిరా? ఎవడు బాబాయ్ వీడు? సుందర్ అని ఈ మధ్య వచ్చాడు. ఏం చేస్తుంటాడు? సినిమా షూటింగ్ లో అని అలా తిరుగుతుంటాడు. వాడితో పాటు వీడిని ఏమైనా చూసావా? నేనెప్పుడూ చూడలేదు. మర్డరే బాబాయ్, ఎవడో మర్డరే చేశాడు. మర్డరా? మర్డరా? నా మీద ఏమైనా కేసు అవుతుందా? అది నేను చూసుకుంటాలే. సాయి సెర్చ్ చెయ్యి, ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూడు. ఓకే సార్. మీరు పదండి బాబాయ్. అలాగే.
ఈయనెక్కడో చూసినట్టుంది. మనం వెతుకుతున్న వాళ్ళలాగున్నాడే. 2 చాయ్. సార్ చెక్ చేద్దాం. ఏమ్రా ఏమై కనిపించలేదు నిన్నంతా? రేయ్ నేను అడిగింది నిన్నేరా? మాట్లాడవేంద్రా? ఏడికి పోయినావు? పనుండి గుంట్రెళ్ళలే. అదే అన్న కూడా అడిగిండు. ఏం చూస్తున్నావురా? ఎక్కడికో వెళ్దామన్నావు, ఏమైంది? సరేగా నాకు చిన్న పనుంది, నువ్వు బయలుదేరు. ఇప్పుడేం పని ఉందిరా? చిన్న పనుంది, నా బామ్మర్ది వస్తున్నాడు, ఇప్పుడే మెసేజ్ చేశాడు, నువ్వు బయలుదేరు. మాకేం పని లేదనుకున్నావా? బామ్మర్ది వస్తున్నాడు, ఫ్యామిలీ ఇష్యూ మాట్లాడాలి. అవును, కూర్చొని మాట్లాడదాం. నువ్వు బయలుదేరు, నేను వస్తా. అన్నకు చెప్పేస్తానా నేను? ఓ అరగంటలో వస్తా, సరేనా? భయం వేస్తుందారా? మీరెవరో నాకు తెలియదు. ఎవరు మీరు? నేనెవరన్న సంగతి ఎందుకులే కానీ దాంట్లో ఉన్నది 50-50 తీసుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు నాకు తెలుసు, నీకు తెలుసు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. వీరేష్, లాడ్జ్, సుందర్, ఈ కథలన్నీ నాకు తెలుసు. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు నీకోసం, అర్థమవుతుందా? పోలీసులు కూడా నేను వెతుకుతున్నారుగా, తప్పించుకోలేవురా. రాత్రి సుందర్గాడు ఫోన్ చేసింది నాకే. మర్యాదగా చెప్పింది వింటే 50-50. ఏమన్నా వేషాలు వేసావనుకో శాలరీ కూడా దొరకదు చెప్తున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? మర్యాదగా నేను చెప్పింది విను, లేదంటే టైం లేదు. 50-50, లేకపోతే పోలీసులా నందకేశవులా? 50-50. వెరీ గుడ్. ప్లాన్ చెప్తా విను. బయటికి వెళ్ళి వెయిట్ చేయి, నేను వస్తాను. దానిటి బయట వెయిట్ చేయి. వస్తారుగా? వస్తాను, కార్ దగ్గర వెయిట్ చేయి. కూర్చో లోపల. హలో, ఏరా ఉన్నావా? ఏంటి సాయి అంత సీరియస్గా ఉన్నావు? నందకేశ్లో రైట్ అండ్ మల్లేష్ది మర్డర్ జరిగింది సార్. ఎప్పుడు? ఇందాక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ నాకు. అరే, నందకేశ్వర్ గ్యాంగ్నే టార్గెట్ చేస్తున్నాడు, ఎప్పుడంటావు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. పైసలు పోయినా బాధ లేదురా, పరువు పోయినా బాధ లేదురా, కానీ మనిషి పోయిండ్రా. అన్నా నా 2 కోట్లు ఎత్తుకుపోయినోడు మల్లేశం గాడిని వేసినోడు ఒకడే అనిపిస్తుందన్నా. అవునరా, పట్టుకుందాం అన్న, ఖచ్చితంగా పట్టుకుందాం. చెప్పరా. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను రా. నీకో గుడ్ న్యూస్. ఏంట్రా? ఫ్లాట్ కి హీరో వస్తున్నాడు. అర్థమయ్యేలా చెప్పరా బాబు. వెయిట్ అక్క, 10 minutes. ఎవరై ఉంటారబ్బా? ఎవరొస్తుంటారు? ఏం స్మిత, బాగున్నావా? ఎవరండి మీరు? ఎవరు కావాలి?
ఎవరా? ఏయ్ స్మిత. అయ్యో, అసలు నా పేరు ఎలా తెలుసు మీకు? స్మిత స్మిత స్మిత, మీ లవర్లా పిలుస్తున్నారు? స్మిత అని నా ఫ్రెండ్ ఉందిలే, తన కోసం వచ్చాను. ఓ, మరి అక్కడికి వెళ్ళాలి కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అవును, పొరపాటైంది. వెళ్తున్నా, బాయ్. ఆగు, అలా వెళ్ళిపోతావేంటి? ఏం గుర్తొచ్చానా ఏంటి? సారీ రా, జోక్ చేశాను, సారీ. లోపలికి రా. ఏంటి బ్యాగ్ లో? అమ్మో, ఇంత బరువు ఉంది. నేను పట్టుకుంటాలే. బంగారమా? ఏ స్మిత స్మిత ఇటు. పర్లేదులేరా, నేను పట్టుకుంటాలే స్మిత. ఏ ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను నీకు? నేనెప్పుడు మర్చిపోయాను స్మిత నిన్ను? మర్చిపోయావులేరా. నిన్నెలా మర్చిపోయాను అనుకున్నావు? మర్చిపోయావు కాబట్టి ఇన్ని ఇయర్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు. సరే, ఇదంతా వదిలేసాయి. నువ్వు హ్యాపీగా ఉన్నావుగా స్మిత? నాకేంట్రా, చాలా బాగున్నాను. ఇంకా నీ సినిమా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నేను గట్టిగానే ప్రయత్నిస్తున్నాను స్మిత. అదే ప్రొడ్యూసర్ల వెనక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. రేపురా తర్వాత రా అంటున్నారు. మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను స్మిత. ఆ రోజు రావాలి. అప్పటిదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా. ఆ రోజు ఎప్పుడు వస్తుందో స్మిత. ఓకే, నాకు తెలిసిన ఒక ఫైనాన్షియర్ ఉన్నాడు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లంతా అతని దగ్గర ఫైనాన్స్ తీసుకుంటారు. అవును? రియలీ. సో నేను మాట్లాడతాను. అందరికీ ఆయన ఎంత చెప్తే అంత, కానీ నేను చెప్తే కాదనరు. అవునా స్మిత? రియలీ. మనం ఆఫీస్కి వెళ్దాం, నేను మాట్లాడతాను. నువ్వు హీరో అయిపోయినట్టే. థ్యాంక్ యూ స్మిత. ఈ హెల్ప్ చేసి పెట్టు చాలు. రియల్లీ రా, నువ్వు హీరో అయిపోయినట్టే. నేనున్నాను కదా, ఓకేనా? చిన్న అపాయింట్మెంట్ ఉందిరా, 2 hours లో వచ్చేస్తాను. సరే స్మిత, నువ్వు వెళ్ళిరా. వెళ్ళు. బాయ్. కంఫర్టబుల్ గా ఉండు. ఓకే, బాయ్ మరి. బాయ్. రే మహేష్, ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఈ డబ్బు వెనక ఎంతమంది పడుతున్నారో నీకేమైనా తెలుస్తుందా? ఇంకా అర్థం కాలేదా? నిన్ను పట్టుకోరనుకుంటున్నావా? ఇలా ఎన్ని రోజులని దాక్కుంటూ తిరుగుతావురా? అని అందకేశవులు వాళ్ళ రౌడీలు నిన్ను వెతుకుతున్నారు కదరా. ఒక పక్క పోలీసులు కూడా వెతుకుతున్నారు. వాళ్ళ నుంచి ఎంతకాలమని పరిగెడతావురా? వాళ్ళ అడ్డు నువ్వు తొలగించుకోవాలి. మరి వాళ్ళని అలాగే వదిలేసావనుకో, నీకు ఎప్పటికైనా ప్రమాదమే రోయ్. నా అందకేశవులు నిన్ను పట్టుకోవడం కాదురా, నందకేశవులనే నువ్వు వెతకాలి. వాళ్ళని ఒక్కొక్కళ్ళని వెతికి పట్టుకొని మరి నువ్వే వేసేయాలి. ముందా పంజుడు, ఇక్కడ రిలాక్స్ అవడం కాదు. ఇంకా తర్వాత డబ్బుతో నువ్వేమైనా చేసుకో. అర్థమైందిగా? ఏదోటి చెయ్యి. ఇక లే. నమస్తే అన్న. రేయ్, నమస్తలకేం తక్కువ లేదు కానీ డబ్బులు తీసుకుని ఇయ్యాలని తెలియదారా? ఎడసేసినవరా? ఏం చేస్తున్నావు మహి? అన్నా అది ఇంట్లో కూర్చొని ఉంటే నాకు డబ్బులు ఎట్లా వస్తాయిరా? ఇంకేంటో చెప్పు. అన్నా అది సరే 5 రోజుల్లో ఇట్లా డబ్బు రాకపోతే నా మనుషులు నీ ఇంటికి వస్తారు. సరే అన్నా. ఏం చేస్తున్నావా? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఏంటే మాట్లాడావు? ఏం చేస్తున్నావు? ఏం లేదండి. పక్కింటి సాంబయ్య దగ్గరికి వెళ్ళి ఒక 5 లక్షలు కావాలి, తీసుకురాపో. ఏంటి 5 లక్షలా? అవును, 5 లక్షలే. ఏం మాట్లాడుతున్నారండి? 5,000 అన్నట్టు చెప్తున్నావు ఈజీగా. ఎలా అడుగుతాం 5 లక్షల వాళ్ళని? అప్పో సప్పో ఏదో ఒకటి చెప్పి తొందరగా తీసుకురా. అప్పో సప్పో అంటే ఏదో ఒక ప్రాపర్టీని తాకట్టు పెట్టమంటారు. ఎక్కడి నుండి తెచ్చి పెట్టమంటావు? ఏ మన ఇంట్లోకి పప్పుకి సాంబార్కి రావట్లేదా? పప్పు ఉప్పు కోసం 5 లక్షలు అడగమంటారా వాళ్ళని? సరే, మీ తమ్ముడికి ఒకసారి ఫోన్ చేసి 5 లక్షలు అడుగు. అరే వాళ్ళైనా ఎలా ఇస్తారు మనకు? నీ తమ్ముడు గణంకి ఆపరేషన్ కి డబ్బులు కావాలంటే హెల్ప్ చేయలేదానే? హెల్ప్ చేస్తే మళ్ళీ 5 లక్షలు అడగాలందా బదులుకి? అదంతా కాదే. ఇప్పుడు నువ్వు పక్కింటికి వెళ్తావా, పుట్టింటికి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం. నాకు 5 లక్షలు కావాలి. అది కాదండి, నేనంత డబ్బు అడగలేను. నేను నా వల్ల కాదండి, మీరేమైనా చేసుకోండి. అంతేనా? అంతే అండి. ఉండు, నీ పని చెప్తా. ఏం చేస్తానో చూడు.
ప్రాబ్లం? అబ్బే ఏం లేదు. ఇప్పుడు దాకా నేను వింటూనే ఉన్నాను, ఫోన్ ఆన్లోనే ఉంది. ఇంత గొడవ అవుతున్నా నాకెప్పుడు చెప్పలేదే? 5 లక్షలు కావాలని నీతో గొడవ పడుతున్నాడుగా. అదేం లేదులే. మరి నాకు చెప్పొచ్చుగా అనిత, నీకేదైనా ప్రాబ్లం ఉంటే. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు మహి. నేను ట్రై చేస్తానంత డబ్బులు సర్దడానికి. రే పిచ్చా నీకేమైనా? ఎంత డబ్బు అనుకుంటున్నావు? నీకోసం నేను ఏమైనా చేస్తానంత. నువ్వు ఒకసారి ఇచ్చావనుకో మళ్ళీ మళ్ళీ అదే పనిగా అడుగుతూనే ఉంటాడు వాడు. ఏదైనా నీ సంతోషం కోసం అనిత. పర్లేదు అనిత, నేను ట్రై చేస్తాను. వాడి చేత్తో మాత్రం 4 దెబ్బలైనా తింటాను కానీ నీకు మాత్రం ఇలా ఇబ్బంది కలిగించును. నువ్వు బాధపడుతుంటే చూడలేనంత. నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు గానీ నువ్వు ప్రశాంతంగా ఉండు. సరే సరే బాయ్. సరే బాయ్. ఒక్క నిమిషం. ఓకే. హాయ్, నేను అది హాయ్ హాయ్ మస్తాన్, ఎలా ఉన్నావు? నువ్వేంట్రా తనతో ఉన్నావు? ఏమైందిరా? అది నందకేశ్వర్ లవర్రా బాబు. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎవరితో పడితే వారితో తిరిగేస్తావా? త్వరగా వదిలించుకోరా బాబు. నందకేశవులకు తెలిస్తే నీ పని అవుట్. తను వచ్చేటట్టుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. నిజంగా తను నందకేశవులు గర్ల్ ఫ్రెండా? ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందబ్బా? నందకేశవులతోనేనా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరు కాల్ చేసింది? అది ఫ్రెండ్. ఫ్రెండా? బయలుదేరదామా? థ్యాంక్స్ రా. ఆడపడేవే. సర్దింది చాలేరా, బానే ఉంది. అటు చివరికి పడుకో. ఏ చివరికి? ఆ చివరికి. చివరికి పడుకుంటాలేరా బాబు, నువ్వు ఆ చివరికి పడుకో. ఏంటి దిక్కులు చూస్తున్నావు? పడుకో. జరుగురా, ఇటు గాలి రాదు. నువ్వు కొద్దిగా జరిగితే. సరే, నువ్వు జరగకపోతే నేనే జరుగుతా. అరే ఇటు జరుగుతావే. మరి జరుగు మరి. హలో స్మిత, ఒక్క నిమిషం వాట్సాప్ చెక్ చేసుకో. మనం ఎత్తుకుతున్నవాడు వీడే, మీ ఏరియాలనే తిరుగుతున్నాడంట. ఓకే, ఓ కన్నేసి ఉంచు. బాయ్.
ఇదేంటి వీడి ఫోటో పంపించాడు? వీడేం చేసి ఉంటాడు? ఇంత డబ్బా. అసలు వీడికి ఇంత డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది? నందకేశవులకి వీడికి సంబంధం ఏంటి? వీడు సినిమా పిచ్చితో తిరుగుతున్నానని చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది? కొంపదీసి వీడు నా దగ్గర ఉన్నట్టు నందకేశవులకి తెలిసిపోయిందా, లేక నిజంగానే వీడి గురించి ఏమీ తెలీదా? స్మిత, నా డబ్బులు కనిపించట్లేదు. ఏం డబ్బులు? నా బ్యాగులో డబ్బులుండాలి స్మిత. నాకు తెలీదు. నిజం చెప్పు. నాకు తెలీదు మహి. ఏంటి? నో మహి, మహి నో, అక్కడేం లేదు. నేను చూస్తాను ఏమున్నాయో. ఏంటిది? డబ్బులేంటి? ఎందుకు ఇలా చేసావు? వెళ్తున్నాను స్మిత, బాయ్, వెళ్ళొస్తా. ఏంటి? ఇందులో చాలా డబ్బు. నీకెలా తెలుసు? నిన్న రాత్రి చూశాను. నీకు సంబంధం లేదు, నన్ను వెళ్ళని. అంటే ఎంతైనా నీ ఫ్రెండ్ అని కదరా, నిన్ను సేవ్ చేశాను, నీకు షెల్టర్ ఇచ్చాను కదా. అయితే కొంచెం అమౌంట్ ఇవ్వచ్చు కదా. ఇది నా డబ్బు స్మిత. చాలా అమౌంట్ ఉంది కదా. ఎందుకు ఆశపడుతున్నావు? 10 lakhs ఇవ్వచ్చు కదా. నీకెందుకు ఇవ్వాలి స్మిత? ఎంత కావాలి? 10 lakhs కావాలా? నిన్ను వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తావు? ఆ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపోయినా ఆ శవం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కేశవన్న ఆ ల్యాండ్ గురించి చెప్పిండు. పొద్దునే వెళ్ళమన్నా. వెళ్ళావా? వెళ్ళానన్నా, పని కాలేదు, ఆ పని మీదే ఉన్నా. అబ్బా. హలో, కేశవ్ దగ్గర ఉన్నావా? సింగిల్ గా ఉన్నావా? సింగిల్ గానే ఉన్నా. చెప్పు. ప్రశ్నలు అడక్కు, నేను చెప్పింది. అవునా? సరే చెప్పు. ఇప్పుడు నా రూమ్ లో ఒక సినిమా పిచ్చోడున్నాడు. ఓకే. రేపు మార్నింగ్ నువ్వు నా రూమ్ కి రావాలి. ఓకే. నేను వాడితో నువ్వు సినిమా ఫైనాన్షియర్ అని, నీకు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తెలుసని చెప్పాను. ఓకే. జాగ్రత్తగా విను. వాడిని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లి వేసేసి నీకు 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలకి ఎవడైనా మర్డర్ చేస్తాడా? ట్రే, నువ్వు 1,00,000 రూపాయలకు కూడా చేసిన రోజులున్నాయి, మర్చిపోయావా? కాలం మారింది. చేస్తావా లేక జాన్ గాడికి చెప్పనా? సర్లే, నీకోసం చేస్తాలే. పొద్దున 9ంటికి మీ ఇంట్లో కలుద్దాం. బాయ్. చాలా టైం అవుతుంది. ఎక్కడున్నావు నువ్వు? నేను చెప్పింది గుర్తుందా, మర్చిపోయావా? వస్తున్నా బుల్బుల్. ఎందుకంత వరి అవుతున్నావు? వాడు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. నువ్వు వస్తున్నావా లేదా? నీ వల్ల అవుతుందా అవ్వదా? నువ్వేం వరి కాకు, నేను వస్తున్నా. దారిలో ఉన్నా. ఫోన్ పెట్టేసి ముందు వాడు బయటికి పోకుండా చూడు. ఓకే, త్వరగా రా. ఏంటి మహి, బయటికి వెళ్తున్నావా? అవును స్మిత, ఆడిషన్కి వెళ్ళొద్దామని. మహి, నీకొక సర్ప్రైజ్. అవునా? ఏంటి? ఒక ఫైనాన్షియర్ ని నీకు పరిచయం చేస్తానన్నాను కదా. చెప్పావు. అతను వస్తున్నాడు. ఓ, ఇక్కడికా? నిజంగానా? 5 minutes లో వస్తారు, నువ్వు అలా కూర్చో. సరే స్మిత. ఏంటి అలా చూస్తున్నావు?
మహి చెప్పాను కదా ఇతనే నేను ప్రభాకర్. మహేష్ అండి. హాయ్, నేను ప్రభాకర్. కూర్చోండి. కూర్చోండి. సరే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. సరే స్మిత. స్మిత చెప్తే ఏమో అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉన్నావు భయ్యా. హీరో ప్రోడక్ట్. థ్యాంక్ యూ అన్న. మీకు చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తెలుసంట కదా? బోల్డ్ అంతమంది తెలుసు. నాకు మంచి ఛాన్స్ ఇప్పించండి అన్న, నేను సెటిల్ అయిపోతాను. అయిపోయినట్టే. ఆగు, నీ ముందే మాట్లాడతా. హలో అన్నా, నమస్తే. కుర్రోడ్ కోసం వెతుకుతున్నా అని చెప్పినావు కదా, నా ముందే కూర్చొని ఉన్నాడు. పర్ఫెక్ట్గా ఉన్నాడు. హీరో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. తీసుకొచ్చేస్తున్నా ఇప్పుడే. థ్యాంక్ యూ అన్న. నాకు అవకాశం వచ్చినట్టేగా అన్న? నువ్వు హీరో అయిపోయినట్టే. నువ్వు హీరోయిన్ ఫిక్స్ అయిపో. కాఫీ తీసుకోండి. నాకు మంచి అవకాశం వస్తుంది స్మిత. థ్యాంక్ యూ. ఇప్పుడే తీసుకెళ్ళి క్లోజ్ చేసేస్తా. ప్రొడ్యూసర్ గారు రమ్మన్నారు, తీసుకెళ్ళి పని ఫినిష్ చేసేస్తా. ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది. ఇప్పుడే బయలుదేరటమేగా. వెళ్దాం, నేను రెడీ అన్నా. సరే పద. వెళ్దామా స్మిత? నేనెందుకు మహి? నువ్వు కూడా వస్తే బాగుంటుంది. రా స్మిత, ప్లీజ్ నా కోసం రావచ్చు కదా. ప్రభాకర్ ఉంటే నేనున్నట్టే. ప్లీజ్ నువ్వు కూడా రా స్మిత. అది కాదు మహి. తను ఎందుకండి, నేను ఉన్నా కదా. నువ్వు వస్తే చాలా బాగుంటుంది. ప్లీజ్ రా. వస్తున్నాను. మంచి పనికి ఆలస్యం వద్దు, రండి. త్వరగా రా. మహి రా వెళదాం, లేట్ అవుతుంది. ప్లీజ్, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. నువ్వు వెళ్ళు, అతను ఉన్నాడు కదా. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సరే నువ్వు వెళ్ళు. సరే, ఆల్ ది బెస్ట్. అంతా మంచి జరుగుతుంది. బాయ్. ఇందులో డబ్బు ఉండాలి కదా, ఏమైంది? తీసుకెళ్ళుంటాడా? ఛాన్సే లేదే. నేను గమనిస్తూనే ఉన్నానే, ఏమై ఉంటుంది? స్మిత, ఏంటి? నందకిషోర్లన్నకి నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఆ బ్యాగ్ని వాడిని ఎక్కడ దాచిపెట్టినావు? ఎవడాడు? నందకిషోర్లకి చెప్తావు ఇదే మాట? అన్న నీకు నైట్ ఫోటో పంపించాడు కదా వాట్సాప్లో. ఆడెవడో నాకు తెలీదు. వాడు 2 కోట్లు తీసుకొని పోయాడు, నీకు తెలియదా? ఆ డబ్బే ఉంటే డబ్బు తీసుకొని వెళ్ళిపోతాను కదరా పిచ్చనా కొడక. ఇక్కడెందుకుంటా? ఇక్కడ లేడన్నా, మాకు తెలియదంటన్నా. అలాగే అన్నా. అన్న నేను తీసుకొని రమ్మన్నాడు. పదా. ఏంటి ఇప్పుడు? ఏందే మీ అందరు కలిసి నాటకాలు తప్పుతున్నారా? ఏంటి నాటకాలు ఆడేది? నన్నేమనుకుంటున్నారే? చాతగాని దద్దమ్మని అనుకుంటున్నారేంటి? డైరెక్ట్ గా మాట్లాడాలి అంటే నువ్వు నాతో మాట్లాడాలి. నీ చెంచాగాల్ని పంపించడం ఏంటి? ఇంతకాలంగా వాని గురించి వెతుకుతుంటే వాడిని ఇంట్లో పెట్టుకుని నన్ను వెర్రోని చేస్తావా? ఇదేనా నువ్వు నన్ను నమ్మింది? చెప్పు. ఆ డబ్బే గనక ఉండుంటే ఆ డబ్బు తీసుకుని వాణ్ణి తీసుకుని ఎప్పుడో చెక్కేసేదాన్ని. ఇప్పటి వరకు ఉండేదాన్ని కాదు, నీకు దొరికేదాన్ని కూడా కాదు. మాట్లాడవే. ఇదే నన్ను నమ్మింది? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు?
హలో అన్నా. జాన్ చెప్పు. అన్న ప్రభాకర్ చచ్చిపోయిండన్నా. మొత్తం చూసే చెప్తున్నావా? నిజమేనా రాది? చంపేసిరాని ఎవరు? చంపేయడమేంద్రా? ఎక్కడ్రా? కారులోనే పడున్నాడు, ఎవరు లేరు ఇక్కడ. వాడొక్కడేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడన్నా. అక్కడ ఎక్కువసేపు ఉండకు, ఆఫీస్కి వచ్చాయి. అన్న వస్తున్నా. హలో, ఎప్పుడు ఎక్కడ? ఓకే ఓకే. హే సాయి, ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను సార్. చెప్పండి. రోడ్ నెంబర్ 5లో సార్ నందకేశ్వర్లు మనిషి ప్రభాకర్ని కార్లో మర్డర్ చేశారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకో. ఓకే సార్, వెళ్తున్నాను. ఓకే వస్తున్నా. ఎవరు? నా దోస్తు. ఏం చేస్తాడు? పిలిచిన మాట్లాడదామని పిలిచిన. ఆ శంషాబాద్ సైడ్ పని ఏం చేసినావు? వాడు లేడు, సాయంత్రం మాట్లాడదాం. మరి అన్నే పంపించింది నన్ను. సాయంత్రం మాట్లాడదాం అన్నా కదా, ఇప్పుడు వేరే పని ఉంది. మరి నన్ను ఎందుకు పిలిచిర్రా? మళ్ళా పని చేయనీకి వచ్చిరా? ఏం చేయనీకి వచ్చిర్రు? పర్సనల్ పని ఎక్కువైపోతున్నారా మీవి? అరే పూరా భయ్, ఏం కాదు, నేను వస్తానా కదా. చేస్తావా మరి? నేను కాల్ చేస్తా కదా. ఏం కాదు పో. ఏమరా భయ్, నాకు అర్థం కావట్లేదు. మీరేందో మీ ఎవరమేందో అట్లే ఉంటుందిలే. రాజుగాడు అదేదో చేస్తుండన్నా, ప్రతిసారి నన్ను పిలుస్తున్నారు, మళ్ళీ కట్అప్ చేసి పంపిస్తున్నారు. అన్న ప్రతిసారి ఇట్లా చేస్తురన్నా వీళ్ళు. నీ వెనకేదో జరుగుతుందన్నా, జాగ్రత్త ఉండాలన్నా వీళ్ళతోని. ఓకే అన్న. దొరికిపోయావురా. ఎవరు మీరు? బ్యాగ్ దొరికింది కదా అని చెప్పి తీసుకొచ్చేయడమేనా? మీరెవరో అనుకుని పొరపాటు పడుతున్నారు. నందకేశ్వర్ అన్నతో పెట్టుకుంటావురా? మాతో వస్తే బాగుంటుంది, లేదా మేమే పట్టుకెళ్లాల్సి వస్తుంది. సిటీ మొత్తం మా వాళ్ళు నీ కోసమే తిరుగుతున్నారు. సైలెంట్గా మాతో వచ్చే. నువ్వు అసలు తప్పించుకునే ఛాన్సే లేదు. నందకేశ్వర్ అన్న నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. మాతో వచ్చే. అన్న గురించి తెలిసి కూడా ఎలా పెట్టుకున్నావురా? కప్ చుప్గా వచ్చేరా. గుడ్, పద. పద పద, ఎక్కువ కొనిరా. రై వాని కట్టేరా. హలోనా? చెప్పురా దాసు. వాడు దొరికిండు. సరే నేను వస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. నీకోసమే వెయిట్ చేస్తున్నాం, తొందరరా. ఇక్కడే మన వంచర్లో ఉన్నామన్నా. రే ఎవ్వర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావురా నువ్వు? రే దాస్, ఎవ్వర్రా వీడు అసలు? తెలీదన్నా. రామనాథం మనిషా ఏంది వీడు? ఏమో అన్నా. ప్రభాకర్ గాని నువ్వే నారా చంపింది? మల్లేష్ గాని కూడా నువ్వే చంపినావురా?
ఏందిరా వీని సంగతి ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు? రేరా మాట్లాడవా? ఏందిరా ఆ చూపు? రేయ్ నందకేశవులు ఇక్కడ, అర్థమవుతుందా నీకు? ఏరా నా గురించి అంతా తెలుసుకొని వచ్చావా? డబ్బు గురించి కాదురా, పరువు గురించి. నందకేశవులంటే ప్రతి ఒక్కడు భయపడేటోడ్రా. నువ్వు చేసిన పనికి నా పరువంతా పోయిందిరా. ఇక నిన్ను వదలనురా. నా గురించి తెలిసినవాడు నాతోని పెట్టుకోడ్రా, కానీ నాతో పెట్టుకున్నాడంటే వీడు సామాన్యుడు కాదురా. దాసు వీనేం చేద్దామంటావురా? వేసేద్దామన్నా. రేయ్ వేసేద్దామన్నా. అరే ఏం చేస్తున్నావురా? కడతనాన్రా. ఆగు ఆగు, ఏం చేస్తారా? నందకేశ్వర అన్నకు ఫోన్ చేస్తాం. ఆ తర్వాత అన్నొచ్చి నిన్ను చంపి బ్యాగ్ తీసుకుపోతాడు. నీకేమొస్తుందిరా? బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ సీసా. మీరు దొర్లుకుంటూ తింటారు, తాగుతారు, అంతే. అంతేగా? ఎక్కువ మాట్లాడితే బాగోదు చెప్తున్నా. చిల్లర డబ్బుల కోసమే కదరా, అంతకంటే ఏం చేస్తారా? బుర్రలుంటేగా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను రా, నిజమేగా. మీరు చేసేది అదేగా. అంతకంటే ఏమొస్తుంది? మీకేమైనా ₹1 కోటి తీసిస్తాడా? బాబు మంచిగా చేశారు కిడ్నాప్, మంచిగా పట్టుకున్నారని. డబ్బు ముందుంది, కొద్దిగా ఆలోచించండి. ఆ డబ్బులు మీకు కావాలంటే నా మాట వినండి. ఆ డబ్బు మీకే. మీరిద్దరు సగం సగం పంచుకోండిరా, 50-50. ఏంట్రా ప్లాన్ ఏంటి? నన్ను వదిలేండిరా. నిన్ను వదిలేయాలా? అవును, నన్ను వదిలేస్తే ఆ డబ్బు మీకు వచ్చే మార్గం చెప్తా, ఆలోచించుకోండి. నిన్ను వదిలేసి మరి నందకేశ్వరనా మమ్మల్ని వదులుతాడు అనుకుంటున్నావా? అరే పోలీసులు ఆల్రెడీ నందకేశవుల గురించి వెతుకుతున్నారు. రేపో మాపో నందకేశవులు వేసేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఎక్కడో చోట గల్లీలో పట్టుకుని కుక్కలు కాల్చినట్టు కాల్చిపడేస్తారు. ఏంట్రా ఎక్కువ మాట్లాడు? అవునరా, నేను ఉన్నదే చెప్తున్నాను రా. ఇప్పుడు నందకేశవులు వెనక ఎవడూ లేడు, రైటు లేడు, లెఫ్ట్ హ్యాండ్ లేడు, గ్యాంగే లేదురా. ఇప్పుడు నువ్వు ఒక్కడవి తప్పితే వీడొక్కడే. నువ్వు ఒక్కడవే రా ఉంది నందకేశవులు వెనక. నందకేశవులు లేకపోతే ఆ డబ్బు మీదేగా. మరేం చేయమంటావు? నందకేశవుల్ని లేపేసేయండి. ఏంటి? నందకేశ్వరన్న లేపేయాలా? లేపేస్తే డబ్బు మీది. అది జరిగే పనేనా? జరుగుతుందిరా. అదే ఎలా? దాసు, ఇప్పుడు ఇతనికి 50% ఇవ్వడం కరెక్టేనంటావా? ఆలోచించు. ఇంతవరకు కష్టపడింది నువ్వు, ప్లాన్ చేసింది నువ్వు. 50% వీడికి ఎందుకు ఇవ్వడం? నువ్వు 80% తీసుకొని వీడికి 20% ఇస్తే సరిపోతుంది అనిపిస్తుంది. అయినా ఈ డబ్బు నీది, నీ ఇష్టం. ఇంకా మధ్యలో నాకెందుకు? రేయ్ ఏంట్రా కథలు? 50% నాకు రావాల్సిందే. ఏంద్రా ఆలోచిస్తున్నావు? 50-50 డీల్ అయింది కదా. ఇక్కడికి వచ్చే ముందే 50 అని చెప్పావు కదరా. వాడు మాట వినేదేంది? దాసు, ఇతను నందకేశవులు మనిషా? కాదు కదా. కాదు. నువ్వు నందకేశవులు మనిషివి కదా. అవును. నందకేశవులు లేడు ఇప్పుడు అంటే డబ్బు నీదే కదా ఇప్పుడు. మరి ఇతనికి ఆ కొద్ది డబ్బులు కూడా ఎందుకు? డబ్బు మొత్తం నువ్వే తీసుకోవచ్చు కదా. దాసు, దందాలో నువ్వు పాత, నేను పాత. ఏ నా కొడుకు కొత్త కాదు, ఇక్కడ ఈడే కొత్త. రే నువ్వు ఆగు, నేను దాసుతో మాట్లాడుతున్నాను. ఏమంటావు దాసు? ఆలోచించు. డబ్బు నీది. వీడికి అంత డబ్బులు ఇవ్వడం అవసరమా చిల్లరగాడికి? ఏంట్రా నా ఆ డబ్బు నాది, నీకు చిల్లర పడేస్తా. చిల్లర నాకు అవసరం లేదు. నా 50% నాకు కావాల్సిందే. వీడి మాట విని నా డబ్బు తొమ్మిదేంద్రా నువ్వు? అన్న చెప్పినట్టు మొత్తం డబ్బు నాదే. కాదు, నీది కాదు, నాది. 50-50. నువ్వు ఇయ్యకుంటే నేనే తీసుకుంటా నా డబ్బు. నువ్విచ్చేదేంద్రా? నేనే తీసుకుంటా. రే పని కోసం తీసుకొచ్చావు, వాడుకున్నావు. ఎంత డీల్ అయిందో అంత ఇవ్వు, లేదంటే కథ వేరే ఉంటది. అయినా ఆ నందకేశవ్ గారు చచ్చాడ్రా. వీడిని కూడా వేసేస్తే ఆ కథ మొత్తం కథం. ఈ ప్లాన్ ఎవరు చేసిరు?
నువ్వే. ఈ డీల్ ఎవరు తెచ్చిరు? నువ్వే. నందకేశల్ గ్యాంగ్లో నువ్వు ఉన్నావా? లేను. అయితే ఈ డబ్బు గురించి నీకు తెలుసా? తెలీదు. అయితే ఏంటి? అందుకే నీకు 20%, నాకు 80%. కుదరదురా. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. కుదరదు దాసు. 50-50యా కాదా? కాదురా. కాదేంట్రా? కాదు. ఇచ్చేదాకా ఇక్కడ వెళ్ళే తెలియదు. నువ్వు నేను తేలిపోవాలి. రేయ్ ఆగరా, నా మాట వినరా. ఏంట్రా వినేది? ఆల్రెడీ వాడు చచ్చాడు. పాపం ఎంతమంది చచ్చిపోతున్నారు ఈ డబ్బు కోసం. ఇది మీకు చెందాల్సిన డబ్బు కాదురా, ఇది నా డబ్బు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ దాసు. ఏం బాగుందిరా ఈ మధ్యలో టైం అస్సలు బాగాలేదు. ఫస్ట్ మల్లేష్ గాడు పోయిండు, ఆ తర్వాత ప్రభాకర్ గాడికి పోయిండు, ఆ తర్వాత దాస్ గాడి పోయిండు. నందకేశ్వరన్న పోడేంద్ర అర్థమవుతలే నాకు. అన్నం చంపే అంతా ఎవరున్నారు అర్థమవుతలేదురా నాకు. వీళ్ళందరూ సచ్చి నన్ను ఎర్రోన్ చేసిర్రు. పోలీసు వాళ్ళు ఏమో న్యాయమడబడ్డారు. డబ్బు ఎవరి దగ్గర ఉందో అది అర్థమవుతలేదు. మేమే కన్నింగ్ ఫెల్లోస్ అనుకుంటే మమ్మల్ని మిలిచిన కన్నింగ్ ఫెల్ ఎవడు అది అర్థమవుతలేదు. నా టైం బాగుంది కాబట్టి నేను బతికిపోయినా. హలో హలో అనిత, ఎలా ఉన్నావు? అసలు ఏమైపోయావు నువ్వు? ఎన్నిసార్లు కాల్ చేశాను నేను నీకు? నీకోసం ఎదురు చూస్తానని తెలుసు కదా నీకు. సారీ అనిత. ఇప్పుడు గుర్తొచ్చాను నీకు పనుంది కాబట్టి ఫోన్ చేసావు. ఏంటి చెప్పు. మహేష్ 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 కట్. మహేష్ లే మహేష్. అనిత అనిత, టెన్షన్ పడకు, రిలాక్స్. నిజం అనుకోకు, ఇదంతా షూటింగే. నీకంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకు. ఏంటి మహి, ఏంటిదంతా? నేను చెప్తాను కదా, పద. భయపడ్డావా? పదా, కూర్చో. అసలేం జరిగిందంటే, అనుకోకుండా ఒకరోజు మన ఊళ్ళో సర్పంచ్ని కలవడం జరిగింది. వాళ్ళ బావమరిది పెద్ద సినిమా తీస్తున్నాడు. ఆ వేషం కోసం హైదరాబాద్ వచ్చాను.
హైదరాబాద్ వచ్చినప్పుడు మన సుందర్గాడి రూమ్కి వచ్చాను. వాడి ఓనర్కి వాడికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి. అందు గురించి వాడి రూమ్లో ఉండడం కుదరలేదు. సర్పంచ్ బావమరిదిని కలవడానికని వాళ్ళ సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అతనేమో షూటింగ్ పని మీద ముంబై వెళ్ళాడని చెప్పారు. అప్పుడు ఎక్కడ ఉండాలా అనుకుంటున్నప్పుడు నువ్వు కనిపించావు. ఎంత వద్దన్నా ఆ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళావుగా. పరిస్థితి బాగాలేదు, మీ ఆయన వచ్చాడు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, గుర్తుంది కదా. అదంతా ఎందుకులే గాని, ఒక లాడ్జ్లో నాకు వీరేష్ అనే అతను పరిచయం అయ్యాడు. అతను నాకు హెల్ప్ కూడా చేశాడులే. అతను నాకు ఒక ప్రామిస్ చేశాడు. అతనికి బిజినెస్ డీల్లో డబ్బు రాగానే నాతో సినిమా తీస్తా అన్నాడు. అనుకోకుండా ఒక విషయం జరిగింది. నందకేశవులంట పెద్ద రౌడీ షీటర్. వాళ్ళిద్దరికీ జరిగిన గ్యాంగ్ వార్లో నందకేశవులు వీరేష్ ఇద్దరూ చనిపోయారు. ఆ ముందు రోజు వీరేష్ నాకు ఒక బ్యాగ్ ఇచ్చాడు. అతను చనిపోయిన తర్వాత ఏముందా ఆ బ్యాగ్లో అని తీసి చూశాను. ఆ బ్యాగ్లో 2 కోట్ల డబ్బుంది. ఇప్పుడు వీరేష్ లేడు. నాతో అతను సినిమా తీస్తా అన్నాడు. డబ్బు నా దగ్గర ఉంది. సో ఆ డబ్బు తీసుకుని తిన్నగా నిన్ను కలుద్దామని వచ్చాను. డబ్బు మీద లాడ్జ్ ఓనర్ కనుగొడింది. బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు నిజంగా భయం వేసిందంట. ఒకరోజు 2 పోలీసులను చూశాను. దగ్గరకెళ్ళి చూస్తే వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు సినిమాల్లో నటించే ఆర్టిస్టులు. వాళ్ళ సహాయం తీసుకుని ఆ లాడ్జ్ ఓనర్ని భయపెట్టి అడ్డుదొలగించుకున్నాను. నిజం పోలీసులే అనుకుని సైడ్ అయిపోయారు. ఆ డబ్బుకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికలేరు. ఆ గ్యాంగ్ లీడర్ నందకేశులు చనిపోయాడు. డబ్బు బ్యాగ్ ఇచ్చిన వీరేషు చనిపోయాడు. సో అలాగా డబ్బు నా దగ్గరకు వచ్చింది. ఆ డబ్బుతో ఏం చేద్దామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లాన్ చేశాం. అంతకుముందు నేను ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు డబ్బు పెట్టే హీరో కోసం వెతుకుతున్నారు. ఆ అవకాశం నేను తీసుకున్నాను. అలా నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆ షూటింగే జరుగుతుంది అనిత. ఇప్పుడు అర్థమైందా నీకు అంతా? కానీ నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను అనిత. ఏంటి? సినిమా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్దాం అనుకున్నా, కానీ నువ్వే సడన్ గా వచ్చేసావు. నీ ముఖంలో ఇలాంటి హ్యాపీనెస్ చూసి చాలా కాలమైంది. నిన్ను ఇలా చూడటమే పెద్ద సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాను తెలుసా. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఈ బ్యాగ్ తెమ్మన్నాను కదా, ఈ బ్యాగ్లో ఏముందో తెలుసా? నువ్వే చూడు. డబ్బు? ఇంత డబ్బా? ఇదంతా నీ ఇంట్లోనే పెట్టాను ఇంతకాలం. నువ్వే తీసుకొచ్చావు. అయినా ఆ బ్యాగ్ మా ఆయన కనుక చూసుంటే అసలు ఈ బ్యాగ్ మళ్ళీ దొరికేది కాదు మనకి. అయినా పర్లేదులే, నీ జీవితం బాగుపడేది, నువ్వు ఆనందంగా ఉండేదానివి. హలో, వచ్చేస్తున్నా. నేను ఇంకా బయలుదేరుతాను మహి. సరే అంత పద. సరే నేను బయలుదేరుతాను. అనిత, నీకో మాట చెప్పాలి అనిత. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి అనిత. నేను అనుకున్నట్లు సినిమా కూడా చేశాను. నా కోరిక నెరవేరింది. ఇప్పుడు నా దగ్గర డబ్బు కూడా ఉంది అనిత. కానీ నా దగ్గర ఒకటి లేదనిత. నువ్వు లేవనిత. నీ ప్రేమ లేదు. అనిత, మనిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదాం అనిత. నువ్వేమంటావు? మీ సార్కి ఇచ్చేసాయి. ఓకే. హలో అన్నా. హలో తమ్ముడు, ఏంటి అన్నా? మీ కానిస్టేబుల్కి యూనిఫామ్ ఇచ్చి పంపాను అన్నా. సరే సరే. ఏంటి మీ సినిమా షూటింగ్ బాగా ధూమ్ధామ్ జరిగినట్టుంది. ఎక్కడ విన్నా మీ సినిమా పేరు వినపడుతుంది. అవునన్నా, సూపర్గా చేశారు. షూటింగ్ మాత్రం చాలా బాగా జరిగిందన్న. ఏంటి మీ ప్రొడ్యూసర్ బాగా డబ్బులు పెట్టినట్టున్నాడు మీ సినిమాకి? అవునన్నా, ఎక్కడి నుంచి తెచ్చాడో కానీ చాలా బాగా చేస్తున్నాడు అన్న. సరే కానీ తమ్ముడు, మనలో మనమాట, నీకు యూనిఫామ్ ఇచ్చేటప్పుడు గన్నేమైనా వచ్చిందా దాంట్లో? గన్నేంటి అన్న? గన్నేం రాలేదన్నా, ఓన్లీ యూనిఫామే వచ్చింది. సర్లే తమ్ముడు, నీ సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పు, నేను కూడా చూస్తా. షూర్, చెప్తా అన్నా. సరే బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఆ యూనిఫామ్తో వచ్చిన కారణం పొరపాటు నిజంగానే కాదు కదా.